ఈ మార్కండేయ పురాణంలో భాగంగా ఉన్నటువంటి చండీ సప్తశతి గ్రంథానికి సంబంధించి ప్రవచనం జరుగుతోంది. ఈరోజు అదే సప్తశతి భాగంలో శుంభ నిశుంభ అనేటువంటి ఇరువురు రాక్షసులు, ఈ రాక్షసులకు సంబంధించినటువంటి వృత్తాంతం ఈరోజు ప్రారంభం చేసుకుంటున్నాం. సుమేధసుడు అనేటువంటి మహర్షి, సురథుడు అనే రాజ్యం పోగొట్టుకున్న రాజు, సమాధి అనే వైశ్యుడు, ఇంట్లో భార్యాబిడ్డలు వెళ్ళకొట్టినటువంటి ఒక వైశ్యుడు, ఇద్దరూ కూడా క్లేశాల్లో ఉండి సుమేధసుడు అనేటువంటి మహర్షిని ఆశ్రయించినప్పుడు సుమేధసుడు దేవీ మాహాత్మ్యాన్ని చెప్తున్నటువంటి సందర్భం. వీళ్ళకి, ఈ రాజుకు వైశ్యునికి దేవీ వృత్తాంతాన్ని ఆ ఋషి చెప్తున్నాడు. ఆ సందర్భంలో మనం ఉన్నాం. ఋషిరువాచ, ఋషి చెప్పెను అంటే సుమేధసుడు అనేటువంటి ఋషి రాజుకు చెప్పెను అని మార్కండేయ మహర్షి క్రౌష్టికి అనే ఒక మునికి చెప్తున్నాడు అని ధర్మపక్షులు జైమిని మహర్షికి చెప్తున్నటువంటి కథాభాగం. ప్రకృతంలో ఋషిరువాచ అంటే ఈ సుమేధసుడు అనేటువంటి ఋషి రాజుతోనూ ఆ వైశ్యునితోనూ పలుకుతున్నాడు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. పురా శుంభ నిశుంభాభ్యాం అసురాభ్యాం శచీపతే త్రైలోక్యం యజ్ఞభాగాశ్చ హృత మదబలాశ్రయాత్. ఓ రాజా, ఓ వైశ్యుడా, పూర్వము శుంభుడు నిశుంభుడు అనేటువంటి ఇరువురు రాక్షసులు మదబలంతో, అహంకారంతో, గర్వంతో ఆ దేవేంద్రుని యొక్క ముల్లోకముల యొక్క అధికారాన్ని వశపరుచుకున్నారు. దేవతల యొక్క యజ్ఞభాగాలను అపహరించారు. దేవతలకి స్వర్గాధిపత్యం లేదు. ఈ శుంభుడు నిశుంభుడు అనే అత్యంతం బలవంతులైనటువంటి ఇరువురు రాక్షసులు స్వర్గాన్ని అధిరోహించి దేవతలని వెళ్ళగొట్టారు. తావేవ సూర్యతాం తద్వదో అధికారం తథైందవం కౌబేరమధయామ్యంచ చక్రాతే వరుణస్య చ. ఆ ఇరువురు రాక్షసులు సూర్య చంద్ర కుబేర యమ వరుణాది దేవతల యొక్క అధికారాన్ని అపహరించి వారు చేసే కార్యములను నిర్వర్తించసాగిరి. తావేవ పవనర్ధిం చ చక్రతుర్వహ్నికర్మ చ అన్యేషాం చాధికారాన్ సహా స్వయమేవాధితిష్ఠతి తతో దేవా వినిర్ధూతా భ్రష్టరాజ్యాః పరాజితాః. ఆ ఇరువురు రాక్షసులే వాయుదేవుని అధికారాలని లాక్కున్నారు, వన్యదేవుని అధికారాలను లాక్కున్నారు, ఇంకా మిగిలిన దేవతల యొక్క అధికారాలను లాక్కున్నారు. ఆ దేవతల యొక్క స్థానాలలో ఈ రాక్షసులే నిలిచి అధికారాన్ని చెలాయిస్తున్నారు. ఇక ఆ దేవతలు ఆశ్రయాన్ని పోగొట్టుకున్న వారై
రాధ్య భ్రష్టులై ఆ రాక్షసుల చేతిలో పరాజయం పాలై భూలోకంలోనూ అక్కడా తిరుగుతున్నారు. స్వర్గంలో వారుంటే రాక్షసుడు చంపేస్తాడేమో అని భయం. కాబట్టి స్వర్గం నుంచి బయటికి వచ్చి ఎక్కడ తాము నిలవాలి, ఎక్కడ ఆశ్రయాన్ని పొందాలో తెలియకుండా అక్కడా తిరుగుతున్నారు. హృతాధికారాస్త్రిదశాస్తాభ్యాం సర్వే నిరాకృతాః మహాసురాభ్యాం తాన్ దేవీం సంస్మరంత్యపరాజితాం. అధికారాన్ని పోగొట్టుకుని ఆ ఇరువురి రాక్షసుల చేతిలో ఓటమి పాలై దేవతలంతా కూడా అపరాజిత అయినటువంటి ఆ పరమేశ్వరిని స్మరించసాగిరి. అంతా కూడా సప్తశతీ పారాయణ అంటే ఎంతో పుణ్యం. శరన్నవరాత్రులలో స్పష్టంగా ఈ సప్తశతీ పారాయణ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా వసంత నవరాత్రుల్లో కూడా ఈ పుణ్య రోజుల్లో కూడా పుణ్యదినాల్లో కూడా ఈ పారాయణ చేయడం అనేది సంప్రదాయంగా ఉన్నది. ఈ శ్లోకాలని తప్పులు లేకుండా మనం జాగ్రత్తగా పారాయణ చేసుకుంటే ఎంతో ఫలం. జాగ్రత్తగా చూడండి శ్లోకాలు. ఆ పరమేశ్వరిని అమ్మవారిని స్మరిస్తున్నారు. ఎందుకంటే ఇంతకు ముందే మహిషాసుర మర్దనం జరిగినప్పుడు అమ్మవారు దేవతలకి ప్రత్యక్షమై వారి బాధలనన్నిటినీ కూడా పోగొట్టి, అంటే మహిషాసురుని వధించి దేవతలకు అభయాన్నిచ్చి వాళ్ళకి సుఖాన్ని ప్రసాదించింది అమ్మవారు. ఆ సమయంలో అమ్మవారు అంతర్ధానం చెందుతూ మీకెప్పుడైనా కష్టాలు వస్తే నన్ను స్మరించండి, నేను మీ యొక్క బాధలని పోగొడతాను అని చెప్పి అభయం ఇచ్చింది. ఆ మాటని గుర్తు చేసుకున్నారు దేవతలు. అదే చెప్తున్నారు శ్లోకంలో చూడండి. తయాస్మాకం వరో దత్తో యథాపత్సు స్మృతాఖిలాః భవతాం నాశయిష్యామి తత్క్షణాత్ పరమాపదః ఇతి కృత్వా మతిం దేవా హిమవంతం నగేశ్వరం జగ్ముస్తత్ర తతో దేవీం విష్ణుమాయాం ప్రతుష్టువుః. ఆపదలు వచ్చినప్పుడు నన్ను స్మరించినంత మాత్రంతోనే మీ సమస్త ఆపదలను నేను నశింపచేసెదను అని దేవి మనకు వరము ప్రసాదించినది కదా అని చెప్పి ఆలోచించి దేవతలందరూ కూడా ఏం చేశారు? పర్వతశ్రేష్టమైనటువంటి హిమవత్ పర్వతానికి వెళ్ళారు. అక్కడ విష్ణుమాయారూపిణి అయినటువంటి పరమేశ్వరిని స్తుతిస్తున్నారు. ఏమని స్తుతిస్తున్నారు? చాలా ప్రధానమైనటువంటి అధ్యాయం చూడండి. దేవావూచు. ఎందుకంటే సప్తశతిలో అన్నీ ప్రధానమైన అధ్యాయాలే. చాలా జాగ్రత్తగా ఎంతో పవిత్రమైన మనస్సుతో అన్యమనస్కులం కాకుండా ఈ శ్లోకాలని పారాయణ చేసి ప్రవచనం చెప్పుకోవాలి, జాగ్రత్తగా వినాలి. దేవావూచు. దేవతలు పలికారు ఏమని? నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మత్తాం. దేవికి నమస్కారము. ఆ మహాదేవి శివాదేవి, ఆమెకు మా నమస్కారము. ఆమె ప్రకృతి స్వరూపురాలు. ప్రకృతి అంటే కారణము అని అర్థం. ఈ ప్రపంచానికి కారణభూతురాలు. సృష్టి స్థితి లయములకు ఆమె కారణభూతురాలు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సృష్టించి ఆమె ఈ ప్రపంచాన్ని నడిపిస్తోంది. ఆమె
బ్రహ్మ విష్ణు మహేశ్వరుల జన్మకు కూడా ఆమె కారణము అంటే ఇక ప్రపంచానికి ఆమె కారణమని చెప్పాలా? బ్రహ్మేమో సృష్టిస్తున్నాడు, విష్ణుమూర్తేమో ఆ సృష్టింపబడిన ప్రపంచాన్ని రక్షిస్తున్నాడు, పరమేశ్వరుడేమో కల్పాంతంలో సంహారం చేస్తున్నాడు. వీళ్ళకి ఈ పనులను అప్పచెప్పింది ఎవరు? అమ్మవారు. వాళ్ళని సృష్టించి ఈ పనులను వాళ్ళకు అప్పచెప్పి వాళ్ళ ద్వారా ఈ పనులను చేయిస్తోంది. అంటే వస్తుతః సృష్టి స్థితి సంహారాలని చేసినటువంటిది అమ్మవారే. అందుకే ఆమె ప్రకృతి స్వరూపురాలు. ప్రకృతి అంటే కారణభూతురాలు ఆమె. మంగళస్వరూపురాలు ఆమె. నమః ప్రకృత్యై భద్రాయై, భద్రస్వరూపురాలు. భద్ర అంటే మంగళ అని అర్థం, మంగళస్వరూపురాలు. అటువంటి ఆ దేవికి మేము నమస్కారము సమర్పించుచున్నాము. రౌద్రాయై నామాలు, అమ్మవారికి ఎన్ని నామాలు ఉన్నాయో అన్ని నామాలతోనూ ఇక్కడ ప్రార్థన చేస్తారు. అంటే ఇన్ని నామాలు మనం ఉచ్చరిస్తున్నాం, అమ్మవారి యొక్క నామాలని మనం ఉచ్చరిస్తున్నాం, మన శ్రవణేంద్రియాల ద్వారా మనం వింటున్నాం. ఇది వాగింద్రియం యొక్క వైభవం, శ్రవణేంద్రియాల యొక్క పుణ్యం. ఎందుకంటే ఇంద్రియాలు ఆయా పనులు చేస్తూనే ఉంటాయి, చక్షురింద్రియం ఆయా పనులు చేస్తూనే ఉంటుంది. కానీ భగవంతుడిని దర్శించడం చక్షురింద్రియం చేసుకున్న పుణ్యం. ఏవో ఒక మాటలు వింటూనే ఉంటాం, కానీ భగవంతుడికి సంబంధించిన మాటలని మన శ్రవణేంద్రియం విన్నది అంటే శ్రవణేంద్రియం చేసుకున్న పుణ్యం. ఆ రకంగా మనం చేసుకున్నటువంటి పుణ్యం. అప్పుడు ఏమవుతాయంటే ఆ ఇంద్రియాలు, ఆయా ఇంద్రియాలకి ధన్యత అనేటువంటి సిద్ధిస్తుంది. అవి కూడా ధన్యులు కావాలి కదా. రౌద్రాయై నమో నిత్యాయై గౌర్యై ధాత్ర్యై నమో నమః. రౌద్ర, నిత్య, గౌరీ, ధాత్రి అటువంటి అమ్మవారికి మా నమస్కారము. నమో జగత్ ప్రతిష్టాయై దేవ్యై కృత్యై నమో నమః. ఈ జగత్తుకు అంతకు కూడా ప్రతిష్టాస్వరూపురాలు. ప్రతిష్ట అంటే ఆధారస్వరూపురాలు ఆమె. కృతి అటువంటి అమ్మవారికి మా నమస్కారము. జ్యోత్స్నాయై చంద్రరూపిణ్యై సుఖాయై సతతం నమః. కళ్యాణ్యై ప్రణతామృద్ధ్యై సిద్ధ్యై కూర్మ్యై నమో నమః. ద్యోత్స్న చంద్రరూపిణి, సుఖారూపిణి అయిన దేవికి నమస్కారము. కళ్యాణి, వృద్ధి, సిద్ధి, కూర్మి ఈ నామధేయములు కలిగిన దేవికి మా నమస్కారము. నైరుత్యై భూభృతాం లక్ష్మ్యై శర్వాణ్యై తే నమో నమః. దుర్గాయై దుర్గపారాయై సారాయై సర్వకారిణ్యై ఖ్యాత్యై తథైవ కృష్ణాయై ధూమ్రాయై సతతం నమః. నైరుతి రాజులకు సంపద రూపమైనటువంటి అదృష్ట దేవత లక్ష్మి, శర్వాణి అయినటువంటి ఓ దేవి నీకు నమస్కారము. దుర్గ పార అంటే దుర్గములను కష్టములను దాటించున్నది అని అర్థం. సార సర్వకారిణి, ఖ్యాతి, కృష్ణ, ధూమ్ర అనే నామధేయములు కలిగిన దేవికి నమస్కారము. అతి సౌమ్యాతి రౌద్రాయై నమస్తస్యై నమో నమః. నమో జగత్ప్రతిష్టాయై దేవ్యై కృత్యై నమో నమః. అతి సౌమ్యురాలు, అతి రౌద్ర స్వభావురాలు. చూసారా, సౌమ్యము అనే గుణమున ఉంది, రౌద్రము అనే గుణమున్నది. ఎంత మంచి వాళ్ళకి, పుణ్యవంతులకు సౌమ్య స్వరూపురాలుగా కనిపిస్తుంది. ఆమెను చూస్తే మన కష్టాలన్నీ పోతాయి. అదే దుర్మార్గులకి రౌద్రస్వరూపురాలుగా హడలెత్తిపోతారు వాళ్ళు. మనకి కొంచెం సహృదయ భావము కలిగినటువంటి వారికి ఆమె ఆ రౌద్రాకారంలో ప్రత్యక్షం కాదు, సౌమ్యాకారంలోనే ప్రత్యక్షం అవుతుంది. కానీ దుష్టులకు మాత్రం రౌద్రాకారంలో ఆమె ప్రత్యక్షం అవుతుంది. అతి సౌమ్యురాలు, అతి రౌద్ర స్వభావురాలు అయిన దేవికి నమస్కారము. జగత్తుకు ఆశ్రయభూతురాలు, కృతిరూపిణి అయినటువంటి దేవికి నమస్కారము.
యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా నమస్తస్యై 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 నమో నమః. ఇక్కడి నుంచి చూడండి, నమస్తస్యై 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 నమో నమః అని వస్తుంది. ఇది 3 శ్లోకాల కింద లెక్క. ఇది ఒకటే శ్లోకం ఉంది, కానీ సప్తశతిలో 700 శ్లోకాలను లెక్కించడంలో 3 శ్లోకాలుగా లెక్కించాలి దీన్ని. అప్పుడే మీకు 700 వస్తాయి, లేకపోతే 700 రావు మీకు. ఇక్కడి నుంచి శ్లోకాలన్నీ. యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా, సమస్త ప్రాణులయందు విష్ణుమాయ అనే పేరుతో నెలకొని ఉన్నదో. ఎందుకంటే ఆ యోగ మాయాశక్తి అందరినీ ఆవహించిందిగా. మాయాశక్తే కదా మనల్ని అందరినీ ఆవహించింది. కాబట్టి ఆ విష్ణుమూర్తిని ఆవహించి ఉన్నటువంటి ఈ మాయ సామాన్య ప్రాణులను ఆవహించదా? కాబట్టి సర్వప్రాణులయందు విష్ణుమాయ అనే పేరుతో నెలకొని ఉన్న దేవికి నమస్కారము 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 నమస్కారము, అనేక నమస్కారములు ఓ దేవి. యా దేవీ సర్వభూతేషు చేతనేత్యభిధీయతే నమస్తస్యై 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 నమో నమః. సమస్త ప్రాణులయందు చేతన చైతన్యము, ఆవిడే చిత్స్వరూపురాలు, ఆమె చైతన్యము. మనమందరం కూడా ఆ పరమాత్మ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా జడస్వరూపులే. మనం చేతన స్వరూపం అంటే జడుడు, మనందరం జడస్వరూపమే. అంటే జీవుడు అంటే వస్తుతః చైతన్య స్వరూపుడు, పరమాత్మ స్వరూపుడే. కానీ ఈ అంతఃకరణము, దేహేంద్రియాదులు, వీటి యొక్క ఈ ఉపాధుల యొక్క సంబంధం వల్ల ఆ చైతన్యానికే జీవత్వ వ్యవహారం కలిగింది. వస్తుతః జీవుడు అనే పేరు ఎందుకు వచ్చింది? ఇదిగో వీటి యొక్క సంబంధం కారణంగా జీవుడు అనేటువంటి పేరు వచ్చింది. వస్తుతః జీవుడు అనే పేరేం కాదు, చైతన్యమే, పరమాత్మే. మనమందరం కూడా పరమాత్మ స్వరూపులమే. కానీ పరమాత్మ అనేటువంటి జ్ఞానం ఎందుకు కలగలేదు? అజ్ఞానం, ఈ మాయ కారణంగా, ఈ విష్ణుమాయ కారణంగా, ఈ యోగమాయ కారణంగా. ఈ మాయ ఎంతవరకు అయితే ఈ ఉపాధులు తనవి అని వాడు అనుకుంటున్నాడో, నావి అనుకుంటున్నాం. ఈ దేహేంద్రియాదులు ఏవైతే ఉన్నాయో, ఈ అంతఃకరణం ఏదైతే ఉన్నదో, ఇదంతా నాది అనుకుంటున్నాను. నేను బ్రాహ్మణ్ణి, నేను వైశ్యుణ్ణి, లేదా నేను మనుష్యుణ్ణి, ఈ విధంగా భావిస్తున్నాను. నేను అంటే పరమాత్మ బ్రాహ్మడా వైశ్యుడా ఎవరూ కాదు. ఆయన నిర్గుణ నిర్విశేష స్వరూపుడైన. కాబట్టి సమస్త ప్రాణులయందు ఆయన చైతన్యము నెలకొని ఉన్నది. చైతన్యము అంటే అమ్మవారే నెలకొని ఉన్నది, మన హృదయాకాశంలో నెలకొని ఉన్నది. ఆమె సాక్షిభూతురాలు, ఆమె సాక్షి స్వరూపురాలు. ఆమె అంటే మనం చేస్తున్నటువంటి కర్మలకన్నిటికీ కూడా సాక్షి ఆవిడ. అంటే మన హృదయాకాశంలో చేతనగా ఉన్నటువంటి అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మవారికి నమస్కారము 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 అని చెప్పి ఈ అన్ని శ్లోకాల్లోనూ కూడా ఈ విధంగానే వస్తుంది. జాగ్రత్తగా చూడండి. యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. సర్వప్రాణులయందు బుద్ధి స్వరూపురాలు ఆమె అమ్మవారే. అటువంటి అమ్మవారికి నమస్కారము. యా దేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. సమస్త ప్రాణులయందు నిద్రారూపంగా ఉన్నది అమ్మవారే. అట్టి అమ్మవారికి నమస్కారం. యా దేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత. క్షుధారూపంగా, క్షుధ అంటే ఆకలి అని అర్థం. క్షుధారూపంగా ఉన్నటువంటి అమ్మవారికి నమస్కారం. యా దేవీ సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఛాయారూపంగా ఉన్నటువంటి అమ్మవారికి నమస్కారం. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. సమస్త ప్రాణులయందు శక్తి రూపంగా ఉన్నటువంటి అమ్మవారికి నమస్కారము. యా దేవీ సర్వభూతేషు తృష్ణారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. తృష్ణ అనే రూపంగా, తృష్ణ అంటే దాహము అని అర్థం. సమస్త ప్రాణులయందు దాహం రూపంగా ఉన్నటువంటి అమ్మవారికి నమస్కారము.
యా దేవి సర్వభూతేషు క్షాంతిరూపేణ సంస్థిత. సమస్త ప్రాణుల యందు క్షాంతి, క్షాంతి అంటే క్షమ, క్షమ అంటే సహనం, సమస్త ప్రాణుల యందు సహన రూపంగా ఉన్నటువంటి అమ్మవారికి నమస్కారము. యా దేవి సర్వభూతేషు జాతి రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. సర్వ ప్రాణుల యందు జాతి రూపంగా ఉన్నటువంటి బ్రాహ్మణత్వ జాతి, ఈ విధంగా మనుష్యత్వ జాతి, ఈ విధంగా ఆయా జాతుల రూపంగా సమస్త ప్రాణుల యందు నెలకొని ఉన్నటువంటి అమ్మవారికి నమస్కారము. యా దేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. సమస్త ప్రాణుల యందు లజ్జారూపంగా ఉన్నటువంటి, లజ్జ అంటే సిగ్గు అని అర్థం, ఉన్నటువంటి అమ్మవారికి నమస్కారం. యా దేవి సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థిత. ఏ సమస్త ప్రాణుల యందు శాంతి రూపంగా ఉన్నటువంటి అమ్మవారికి నమస్కారం. యా దేవి సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థిత. సమస్త ప్రాణుల యందు శ్రద్ధారూపంగా, మన యందు శ్రద్ధ ఉన్నది అంటే ఆ శ్రద్ధాస్వరూపురాలు అమ్మవారే, అటువంటి అమ్మవారికి నమస్కారం. యా దేవి సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థిత. కాంతి రూపంగా ఉన్నటువంటి అమ్మవారికి నమస్కారం. యా దేవి సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత. లక్ష్మీ రూపంగా ఉన్నటువంటి మన ప్రాణుల యందు, సమస్త ప్రాణుల యందు లక్ష్మీ రూపంగా ఉన్నటువంటి అమ్మవారికి నమస్కారం. యా దేవి సర్వభూతేషు ధృతి రూపేణ సంస్థిత. ధృతి అంటే ఆధారము, ఆశ్రయము అని అర్థం. సమస్త ప్రాణుల యందు ధృతి రూపంగా ఉన్నటువంటి అమ్మవారికి నమస్కారం. యా దేవి సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థిత. సమస్త ప్రాణుల యందు వృత్తి రూపంగా ఉన్నటువంటి అమ్మవారికి నమస్కారం. యా దేవి సర్వభూతేషు స్మృతిరూపేణ సంస్థిత. సమస్త ప్రాణుల యందు స్మృతి, స్మృతి అంటే స్మరణము అని అర్థం, గుర్తుకు తెచ్చుకొనుట, అదే స్మరణం అంటే. స్మృతి రూపంగా ఉన్నటువంటి అమ్మవారికి నమస్కారం. యా దేవి సర్వభూతేషు దయారూపేణ సంస్థిత. సమస్త ప్రాణుల యందు దయారూపంగా ఉన్నటువంటి అమ్మవారికి నమస్కారం. యా దేవి సర్వభూతేషు నీతి రూపేణ సంస్థిత. సమస్త ప్రాణుల యందు నీతి రూపంగా ఉన్నటువంటి అమ్మవారికి నమస్కారం. యా దేవి సర్వభూతేషు తుష్టి రూపేణ సంస్థిత. తుష్టి, తుష్టి అంటే సంతుష్టి అని అర్థం, అంటే సంతోషము అని అర్థం. తుష్టి రూపంగా ఉన్నటువంటి అమ్మవారికి నమస్కారం. యా దేవి సర్వభూతేషు పుష్టి రూపేణ సంస్థిత. పుష్టి, పుష్టి అంటే బలముగా ఉండుట అని అర్థం. పుష్టి రూపంగా ఉన్నటువంటి అమ్మవారికి నమస్కారం. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. సమస్త ప్రాణుల యందు తల్లి రూపంగా ఉన్నటువంటి అమ్మవారికి నమస్కారం. యా దేవి సర్వభూతేషు భ్రాంతి రూపేణ సంస్థిత. భ్రాంతి, మనలో భ్రాంతి కూడా ఉన్నది, ఆ భ్రాంతి కూడా అమ్మవారే. ఇంద్రియాణం అధిష్టాత్రి. ఇంతవరకు యా దేవి సర్వభూతేషు భ్రాంతి రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. తర్వాత ఇంద్రియాణం అధిష్టాత్రి భూతానామఖిలేషు యా భూతేషు సతతం వ్యాప్త్యై తస్యై దేవ్యై నమో నమః. సర్వప్రాణుల ఇంద్రియాలకు ఆధారభూతురాలు. మన ఇంద్రియాలు ఆయా పనులు చేస్తున్నాయి అంటే ఆయా ఇంద్రియాలకి చైతన్యాన్ని కలిగింపచేసేది అమ్మవారు. ఇంద్రియాలు వాటంతటా అవి పని చెయ్యలేవు. ఇప్పుడు మనస్సు కూడా, మనస్సుకి చైతన్యాన్ని కలిగింపచేసి మనస్సు పనిచేసేటట్టుగా చేసేది ఆ చైతన్యమే. చైతన్యమే లేకపోతే మనస్సు కూడా ఏమీ పనిచేయదు. చనిపోయిన వాడికి ఏ ఇంద్రియమైనా పనిచేస్తుందా? చైతన్యం లేకపోతే ఏం పనిచేస్తుంది? కాబట్టి ఎందుకంటే ఇవన్నీ కూడా జడ పదార్థాలు. ఇవి ఒక గొడ్డలి అనే ఒక ఆయుధం ఉన్నది. గొడ్డలి అనే ఆయుధం చెట్లని నరకడంలో సమర్థమే, చెట్లను నరికేస్తుంది. కానీ ఇంట్లో పెట్టినటువంటి గొడ్డలి తనంతట తానుగా వెళ్ళి చెట్లను నరికేసి మళ్ళీ వచ్చేస్తుందా? చేతనాధిష్ఠితమైనప్పుడే, ఒక చేతనుని చేత అధిష్ఠితమైనప్పుడే, అంటే ఒక చేతనుడు ఆశ్రయంగా ఉన్నప్పుడే అది ఆ పని చేయగలదు. ఇంద్రియాలు కూడా అంతే. గొడ్డలి లాంటి పదార్థాలు అవన్నీ కూడా, ఈ మనస్సు, చక్షురింద్రియం, కన్ను, ముక్కు, చెవి, నాలుక, ఇవన్నీ కూడా గొడ్డలి వంటివి. ఆయా పనులు చేస్తాయి
కానీ చేయించేది మాత్రం ఒకళ్ళు ఉండాలి. ఒక చేతనాధిష్ఠితము కావాలి. ఆ చేతనుడే పరమాత్మ. ప్రకృతంలో ఆ చేతన స్వరూపరాలే అమ్మవారు. శక్తికి శక్తిమత్తుకి అభేదమే కదా, భేదం లేదుగా. చితిరూపేణ యా కృత్స్నమేతద్వ్యాప్య స్థితా జగతు. ఇప్పుడు నేను చెప్పింది సమస్త ప్రపంచమందు చితి రూపంగా, చితి అంటే చైతన్యము అని అర్థం, జ్ఞానము అని అర్థం. చితి రూపంగా ఉన్నటువంటి అమ్మవారికి నమస్కారము. స్తుతాసురై పూర్వమభీష్ట సంశ్రయాత్ తథా సురేంద్రేశ దినేశ సేవిత కరోతు సా నః శుభహేతురీశ్వరి శుభాని భద్రాణ్యభిహంతు చాపదః. ఈ విధంగా దేవేంద్రుడు, శివుడు, సూర్యులు వీరి చేత సేవింపబడినటువంటి మంగళకారిణైనటువంటి పరమేశ్వరి మాకు శుభములను మంగళమును చేకూర్చుగాక, ఆపదలను పోగొట్టుగాక. అమ్మవారిని మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఆ దేవతలు చేసే ప్రార్థన మనం కూడా చేస్తున్నాం. అంటే మనం కూడా అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. అమ్మ, మా యొక్క ఆపదలని క్లేశాలని అన్నీ పోగొట్టు. ముఖ్యంగా మనఃక్లేశాలు, మనస్సుకు సంబంధించినటువంటి క్లేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ ఓ అమ్మ నీవు పోగొట్టుము. ఇంతటి క్లేశం కదా, నన్ను రక్షించేది ఎవరు అనుకుంటాం. ఎంతటి క్లేశమైనా రక్షించేది అమ్మవారు. ఇట్టే తీసి పక్కన పాడేస్తుంది అమ్మ. అమ్మ దీన్ని ఎవరైనా రక్షించగలరా అనుకుంటాం. కానీ ఎటువంటి క్లేశమైనా కూడా అటువంటి క్లేశాన్ని నశింపచేయగలిగిన సామర్థ్యం అమ్మవారికి ఉన్నది. ఋషిరువాచ. ఇంతవరకు దేవతలు అమ్మవారిని స్తుతించారు. ఋషి చెప్తున్నాడు, ఏవం స్తవాభియుక్తానాం దేవానాం తత్ర పార్వతి స్నాతుమభ్యాయయౌతో ఏ జాహ్నవ్యా నృపనందన. ఓ రాజా, ఓ సురథ మహారాజా, ఈ విధంగా స్తోత్రాలు చేసినటువంటి దేవతలున్నటువంటి ఆ ప్రదేశానికి, ఆ ప్రదేశంలో ఉన్నటువంటి గంగానదీ జలాల్లో స్నానమాచరించుటకు పార్వతీదేవి అచ్చటకు వచ్చెను. దేవతలు ఆ హిమవత్ పర్వతం మీద దేవీ స్తోత్రం చేస్తున్నారు. అదే సమయంలో ఆ గంగానదిలో స్నానం చేయడానికి అమ్మవారు పార్వతీదేవి వచ్చింది. సాబ్రవీతాన్ సురాన్ శుభ్రూర్భవద్భిస్తూయతేత్రకా శరీర కోశతశ్చాస్యాః సముద్భూతాబ్రవీచ్ఛివా. అందమైన కనుబొమ్మలు కలిగిన ఆ పార్వతీదేవి దేవతలతో, ఓ దేవతలారా, మీరు స్తుతించుచున్న ఆ దేవి ఎవరు? ఎవరేంటి ఆమె? ఏమని అడిగింది? మీరు స్తుతించుచున్నటువంటి ఆ దేవి ఎవరు అని పలికెను. అంతటా ఆమె శరీరము నుండి మంగళస్వరూపిణైనటువంటి ఒక దేవి ఉద్భవించింది. ఆ దేవి ఈ విధంగా పలుకుతోంది. స్తోత్రం మమైతత్ క్రియతే శుంభదైత్య నిరాకృతైః దేవై సమస్తైః సమరే నిశుంభేన పరాజితైః. శుంభుడనే రాక్షసుని చేత, నిశుంభుడనేటువంటి రాక్షసుని చేత, అన్నదమ్ములు వీరు. శుంభుడు పెద్దవాడు, నిశుంభుడు చిన్నవాడు. వీళ్ళు చేసే దుష్టకార్యాలు ఇంత అంతా కాదు. ఎంత దుష్టకార్యాలు చేశారు? స్వర్గాధిపత్యం వీళ్ళదా? వీళ్ళ ఆధిపత్యం వేరే చోట ఉంది. స్వర్గం కావాలా వీళ్ళకి? అంటే ఎవరి సొత్తైనా కూడా లాగేసుకుందామనే దుర్మార్గపు బుద్ధి. నాది అనుకున్నది పోనీ అనుకోవాలి కదా, ఇది నాకు సంబంధించినది, న్యాయంగా నాకు సంబంధించింది అనుకుంటే తీసుకోవాలి. నీది కాని దానికి నీకెందుకయ్యా ఆదుర్ద? నీకెందుకు? నీది కానిదానికి నీకెందుకయ్యా తాపత్రయం? ఇప్పుడు అదే జరిగింది. రాక్షసులు ఏం చేశారు? తమది కాదు స్వర్గాన్ని లాక్కున్నారు. తప్పు కదా అది. పక్కవాడిది లాగేసుకోవడం ఎంత మహాపాపం. కాబట్టి శుంభ నిశుంభ రాక్షసుల చేతిలో ఓడినటువంటి దేవతలు నన్ను గూర్చి స్తోత్రము చేయుచున్నారు అని పలికెను ఆ దేవి. పార్వతీదేవి దేహం నుంచి ఉద్భవించిన ఆ దేవి ఈ విధముగా పలికెను. శరీరకోశాద్యత్తస్యాః పార్వత్యా నిస్సృతాంబికా
కౌశికీతి సమస్తేషు తతో లోకేషు గీయతే. పార్వతీదేవి యొక్క శరీర కోశము నుండి, జాగ్రత్త చూడండి, కోశము నుండి ఉద్భవించింది కాబట్టి ఈమెకు కౌశికి అని పేరు వచ్చినది. కోశము నుండి, శరీరం అనే కోశము నుండి, భాగము నుండి ఉద్భవించిన అమ్మవారు కాబట్టి ఆ అంబికాదేవి కౌశికి అని కీర్తింపబడుచున్నది. తస్యాం వినిర్గతాయాంతు కృష్ణాభూత్ సాపి పార్వతీ కాళికేతి సమాఖ్యాత హిమాచల కృతాశ్రయా. అట్లు ఉద్భవించినటువంటి అంబికాదేవి నల్లని శరీరము కలది అయ్యను. పార్వతీదేవి కూడా అట్లే నల్లని శరీరము కలిగినదై కాళికాయను పేరుతో ప్రసిద్ధిని పొందెను. తతోంబికాం పరం రూపం బిభ్రాణాం సుమనోహరం దదర్శ చండో ముండశ్చ భృత్యౌ శుంభ నిశుంభయో. ఈ శుంభ నిశుంభ రాక్షసులకు సేవకులు చండు ముండు ఇద్దరు. వీళ్ళు రాక్షసులే, వీళ్ళు సేవకులు అన్నమాట. ముందు వీళ్ళని పంపించారన్నమాట. వీళ్ళు శుంభ నిశుంభులు చిన్నదానికి చిన్న పని కోసం వచ్చేస్తారు ఆ రాజులంతా. చిన్న యుద్ధం అనుకోండి, దగ్గర ఉన్నటువంటి సైన్యాన్ని వాళ్ళని పంపిస్తారు, పని కానిచ్చుకుంటారు. ఇక్కడ కూడా అంతే. ఒక స్త్రీని చంపడానికి లేదా ఒక స్త్రీని వధించడానికి శుంభ నిశుంభుల యొక్క అవసరమా అని అనుకున్నారు వాళ్ళు. అనుకుని ఏం చేశారు, ముండుల్ని పంపించారు అన్నమాట. లేదా చూసి రమ్మని చెప్పి పంపించారు. అందమైనటువంటి శ్రేష్టమైనటువంటి రూపాన్ని ధరించినటువంటి అంబికాదేవిని ఈ శుంభ నిశుంభ రాక్షసుల యొక్క సేవకులైనటువంటి చండముండులు చూశారు. చూసి వీళ్ళు చేసిన గొప్ప ఘనకార్యం ఏమిటయా అంటే, తాభ్యాం శుంభాయ చాఖ్యాత అతీవ సుమనోహరా కాప్యాస్తే స్త్రీ మహారాజా భాసయంతి హిమాచలం. ఓ మహారాజా, వీళ్ళేదో పెద్ద ఘనకార్యం చేసినట్టు రాజుకి సంతోషాన్ని కలిగించే వార్త చెప్తే వాళ్ళకి బహుమానాలు కూడా దక్కుతాయి కదా. వాళ్ళు ఏదో గొప్ప విషయాన్ని చెప్పినట్టు చెప్తున్నారు. ఏమంటున్నారు, ఓ మహారాజా, చాలా అందగత్తే, ఇంత అందమైనటువంటి స్త్రీని ఎక్కడా చూడలేదు. అసలు ముల్లోకాల్లో ఇంత అందగత్తె స్త్రీ ఎక్కడైనా ఉంటుందా అన్నది కూడా సందేహమే. అటువంటి ఒక అందమైనటువంటి స్త్రీ హిమాలయ పర్వతాన్ని ప్రకాశింపచేస్తోంది మహారాజా. ఆ స్త్రీ ఇచ్చట ఉన్నది. నైవ తాదృక్వచిద్రూపం దృష్టం కేనచిదుత్తమం జ్ఞాయతాం కాప్యసౌ దేవి గృహ్యతాం చాసురేశ్వర. ఓ రాక్షస భృవు, ఇట్టి గొప్ప రూపాన్ని ఇంతవరకు ఎవరూ చూచి ఉండరు. అంత అందగత్తె ఆమె. ఆ దేవి ఎవరో తెలుసుకుని, ఓ రాజా, నువ్వు ఆమెను పెండ్లాడు. ఇంత అందగత్తె నీకు మాత్రమే చెందాలి, ఎవరికీ చెందడానికి వీల్లేదు. నువ్వు ఆమెను పెండ్లాడాలి ఓ మహారాజా. స్త్రీరత్నమతి చార్వంగి ద్యోతయంతి దిశస్త్విషా సాతు తిష్టతి దైత్యేంద్ర తాం భవాన్ ద్రష్టుమర్హతి. ఓ రాక్షసేంద్ర, ఆ స్త్రీరత్నము మిక్కిలి అందమైన అవయవములు కలది, తన కాంతి చేత దిక్కులను ప్రకాశింపచేయుచున్నది అయినది. నీవామెను చూచుటకు అర్హుడవు, నువ్వు చూడాలి తప్పనిసరిగా. ఓ మహారాజా, ముల్లోకములందు ఉన్నటువంటి శ్రేష్టమైన రత్నాలు, మణులు, ఏనుగులు, గుర్రాలు అవన్నీ నీ ఇంట్లోనే ఉన్నాయి. ఎందుకని అవన్నీ అక్కడ ఉన్నిచ్చాడు ఆయన. అన్నీ తీసుకొచ్చేసి తమ ఇంట్లో పెట్టుకున్నాడు ఈయన. ముల్లోకంలో శ్రేష్టమైన వస్తువు ఎక్కడా అక్కడెక్కడా లేవు, అన్నీ నీ ఇంట్లోనే ఉన్నాయి. ఐరావత సమానీతో గజరత్నం పురందరాత్. నువ్వేం చేసావు, గజశ్రేష్టం ఐరావతాన్ని కూడా తీసుకొచ్చి ఇంద్రుని దగ్గర నుంచి తీసుకొచ్చేసి నీ ఇంట్లో పెట్టుకున్నావు. నువ్వు పారిజాత వృక్షాన్ని పెట్టుకున్నావు, ఉచ్చైశ్రవం అనే గుర్రాన్ని నీ దగ్గర పెట్టుకున్నావు. అద్భుతమైనది, శ్రేష్టమైనది, హంసలతో కూడుకున్నది అయినటువంటి బ్రహ్మదేవుని విమానాన్ని తీసుకొచ్చేసే వాళ్ళ దగ్గర ఏవేవైతే విలువైన వస్తువులు ఉన్నాయో వాటిని అన్నింటినీ తెచ్చేసుకున్నాడు వీడు. ఈ శుంభుడు నిశుంభుడు తెచ్చేసి తమ ఇంట్లో పెట్టుకున్నారు. వాళ్ళందరినీ వెళ్ళగొట్టారు, ఆయా స్థానాల్లోంచి వెళ్ళగొట్టారు. అక్కడెక్కడ కంటికి కనబడితే చంపేసేటట్టుగా ఉన్నారు వాళ్ళిద్దరును. కాబట్టి వాళ్ళకి కనిపించకుండా అక్కడ ఇక్కడ పుట్టకి చెట్టుకి తిరుగుతున్నారు ఈ దేవతలంతా.
కుబేరుని దగ్గర నుంచి మహాపద్మం అనే నిధి తీసుకొచ్చేసావు, నువ్వు ఇంట్లో పెట్టుకున్నావు. సముద్రుడు వాడని పద్మములు కలిగినటువంటి మాల, దానికి కింజల్కిని అని పేరు, అది పద్మముల యొక్క మాల. ఆ పద్మాలు ఎప్పుడూ వాడవు. అటువంటి మాలని తీసుకొచ్చి సముద్రుడు ఏం చేశాడు, ఆ మాలను నీకు సమర్పించాడు, నీకు భయపడి. బంగారాన్ని ప్రవహింపచేసేటువంటి వరుణుని యొక్క గొడుగు నీ దగ్గర ఉన్నది. ఆ గొడుగు ఎంత కావాలంటే అంత బంగారాన్ని ఇస్తూనే ఉంటుంది. ప్రజాపతి దగ్గర పూర్వం ఉండే శ్రేష్టమైన రథం ఇప్పుడు నీ దగ్గరే ఉంది. మృత్యుదేవత యొక్క ఉత్క్రందిత అనే పేరు కలిగిన శక్తి నీ దగ్గర ఉన్నది. వరుణుని పాశం కూడా నువ్వేం చేసావు, నీ సోదరుడైనటువంటి నిశుంభుడి దగ్గర ఉంది. అంటే అన్నదమ్ములు ఇద్దరు పంచుకున్నారన్నమాట. ఎవరికి అన్నగారు కావాల్సిన అన్నగారు తీసేసుకున్నాడు, ఏమైనా మిగిలిన ఉంటే తీసుకోరా అని తమ్ముడికి ఇచ్చాడు, తీసేసుకున్నాడు వాడు. అంతే, అధికారం అంతా ఇప్పుడు వీళ్ళది అన్నమాట. నిశుంభస్యాబ్ధిజాతాశ్చ సమస్తా రత్నజాతయః వన్నిశ్చాపి దదౌ తుభ్యం అగ్నిశౌచే చ వాససి. సముద్రమందు పుట్టినటువంటి సమస్త రత్నజాతులు నీ సోదరుడైనటువంటి నిశుంభుని వద్ద ఉన్నవి. ఆ అగ్నిదేవత కూడా భయపడి వన్ని చేత పరిశుద్ధి చేయబడినటువంటి 2 వస్త్రములను నీకు ఇచ్చినది. ఏవం దైత్యేంద్రరత్నాని సమస్తాన్యాహృతాని తే స్త్రీరత్నమేషా కళ్యాణి త్వయా కస్మాన్న గృహ్యతే. ఓ రాక్షసేంద్ర, సమస్త రత్నాలు కూడా నీ కోసం తీసుకురాబడ్డాయి. మరి స్త్రీరత్నాన్ని ఎందుకు తీసుకురావయ్యా? అన్ని రత్నాలు నీ దగ్గర ఉన్నప్పుడు ఈ స్త్రీరత్నం ఈమెను ఎందుకు వదులుతావు? ఈమెను కూడా తెచ్చుకుని నీవు పెండ్లాడము. ఋషిరువాచ నిశమ్యేతి వచ శుంభ సతదా చండముండయో ప్రేషయామాస సుగ్రీవం దూతం దేవ్యా మహాసుర. ఈ చండముండుల యొక్క మాటలను విని ఆ శుంభుడనే రాక్షసుడు ఒక దూతను పంపించాడు దేవి వద్దకు. ఆ దూత యొక్క పేరు సుగ్రీవుడు. సుగ్రీవుడు అనే పేరు కలిగినటువంటి ఒక దూతను పంపెను. శుంభవువాచ ఇతి చేతి చ వక్తవ్య సాగత్వా వచనాన్మమ యథా చాభ్యేతి సంప్రీత్య తథా కార్యం త్వయా లఘు. ఓ సుగ్రీవా, నీవు దేవి దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా ప్రవర్తించాలి సుమా. కఠినంగా మాట్లాడతావేమో, ఆమె మనస్సుకి క్లేశాన్ని కలిగిస్తావేమో, అలా ఏం చేయకే. ఎలా మాట్లాడితే నాయందు ప్రీతి కలుగుతుందో ఆమెకు అలా జాగ్రత్తగా మాట్లాడే, అస్సలు తొందరపడకే. చాలా నెమ్మదిగా ఆమె మనస్సుకు ఆనందం కలిగేటట్టుగా నా గురించి నువ్వు చెప్పాలి సుమా. నువ్వు చెప్పిన మాటలతో నాయందు ప్రీతి కలిగి నీతో పాటు వచ్చేయాలామే నా దగ్గరికి. అంత జాగ్రత్తగా ప్రవర్తించాలి నువ్వు. యథా చాభ్యేతి సంప్రీత్య మిక్కిల ఆనందంతో అభ్యేతి నీతో పాటు వచ్చేయాలయ్యా. వస్తాను అడిగితే నీ రాజు దగ్గరికి అని చెప్పాలి. ఆ విధంగా తథా కార్యం త్వయా లఘు, నీవు ఆ రకంగా కార్యమును నిర్వర్తించాలి. సతత్ర గత్వా యత్రాస్తే శైలోద్దేశేతి శోభనే తాంచ దేవీం తతః ప్రాహ శ్లక్ష్ణం మధురయా గిరా. అసలే రాజుగారి కార్యం, పైగా రాజుగారు చెప్పారు కూడా, జాగ్రత్తగా మాట్లాడవయ్యా, కఠినంగా మాత్రం కఠోరంగా మాత్రం మాట్లాడకూడదే, స్త్రీతో జాగ్రత్తగా వ్యవహరించాలి, జాగ్రత్తగా మాట్లాడు సుమా. కాబట్టి అక్కడికి వెళ్ళి ఏం చేశాడంటే ఆయన మధుర వాక్కులతో తీపి మాటలతో ఆ దేవిని గూర్చి ఇట్లు పలికెను. మోసం చేసే వాళ్ళందరూ తీపిగానే మాట్లాడతారు. మన దగ్గర ఎవరైనా ఉన్న సొమ్ముని లాగేసుకోవాలి అంటే వాడు ఎంత జాగ్రత్తగా మాట్లాడతాడంటే, ఎంత మనసుగా ఆనందం, మీరు ఎంత మంచివారండి, ఇదండి, వాడి దృష్టి అంతా వీడి జేబులో ఉన్న డబ్బు మీదే ఉంటుంది. ఎలా కొట్టేద్దామా, ఎలా పట్టుకుపోదామనే చూస్తాడు వాడు. అంత తీపిగా మాట్లాడతాడు. అంతే, ఆ డబ్బు దొరికిందా పట్టుకుపోతాడు, ఇక మళ్ళీ కంటికి కనిపించడు. స్వకార్యం అందులో ఇప్పుడు న్యాయబద్ధంగా కార్యం నిర్వర్తించుకోవడం, అన్యాయబద్ధంగా కార్యం నిర్వర్తించుకోవడం 2 ఉంటాయి. అందులో అన్యాయబద్ధంగా 2 చోట్ల ప్రీతియుక్తంగానే మాట్లాడాలి. అన్యాయబద్ధంగా మా కార్యాన్ని నిర్వర్తించుకునేటప్పుడు మరీ ప్రీతియుక్తంగా ఉంటుంది మాటలు. అంటే మోసం అన్నమాట. అంటే
ప్రకృతి సిద్ధంగా స్వభావ సిద్ధంగా ఉండవు మాటలు. ఇప్పుడు న్యాయబద్ధంగా తీసుకునేదానికి స్వభావ సిద్ధంగా మాటలు ఉంటాయి. అన్యాయంగా సంపాదించుకుందాం అన్నదానికి ఎలా ఉంటాయి, మరింత తీపిగా ఉంటాయి ఆ మాటలు. ఇక్కడ కూడా అంతే, మోసం కదా. ఆ స్త్రీ ఎవరో తెలియదు, ఆ స్త్రీ దేవతా స్త్రీయా మానుష స్త్రీయా ఏమీ తెలియదు. అందం ఉంది కదా అని చెప్పి పెళ్లి చేసుకోని అంటున్నారు వీళ్ళు. ఎంత దుష్టులు, ఎంత మూర్ఖులు వీళ్ళు. ఆమె ఏమైనా శపించేస్తామో ఈ భయమైనా ఉందా వీళ్ళకి? ఏమీ. మూర్ఖులంటే అదే అర్థం. మూర్ఖులంటే అర్థం ఏమిటి? వివేక జ్ఞానము నశించిన వారు అని అర్థం మూర్ఖులు అంటే. ఏమి చేయాలో ఏమి చేయకూడదో వివేక జ్ఞానం నశించిన వారిని మూర్ఖులు అంటారు. ఈ మూర్ఖులు రాక్షస జాతిలోనే ఉంటారు అని చెప్పుకుంటే చాలా తప్పు. మనుష్య జాతిలో కూడా చాలామంది ఉంటారు. అందుకే జ్ఞానం సంపాదించుకుందుకు గురువులని ఆశ్రయించు, భగవంతుడిని ఆశ్రయించు, అమ్మవారిని ఆశ్రయించు. అమ్మవారిని ఆశ్రయిస్తే, భగవంతుడిని ఆశ్రయిస్తే ఏమవుతుంది? వీడి బుద్ధిని కాస్త మారుస్తుంది ఆమె. సన్మార్గంలో ప్రవర్తించడానికి మార్గం చెప్తుంది ఆమె. దూత ఉవాచ, ఈ దూతగారు వెళ్ళి ఏం చెప్పాడు? సుగ్రీవుడు అనే దూతగారు వెళ్ళి ఏమంటున్నాడంటే, దేవి దైత్యేశ్వర శుంభస్త్రైలోక్యే పరమేశ్వర దూతోహం ప్రేషితస్తేన త్వత్సకాశమిహాగత. రాక్షసరాజు అయినటువంటి శుంభుడు ముల్లోకాలకి ప్రభువై ఉన్నాడు, పరమేశ్వరుడు. ఈ శుంభుడు పరమేశ్వరుడా? అమ్మవారికి ఎవరు పరమేశ్వరుడో తెలియదా? అంటున్నాడు ఈ దూత. శుంభుడు పరమేశ్వరుడు, ముల్లోకాలకి అధిపతి. అతని చేత దూతగా పంపబడ్డాను నేను, నీ వద్దకు వచ్చాను. అవ్యాహతాజ్ఞ సర్వాసు యస్సదా దేవయోనిషు నిర్జితాఖిల దైత్యారి సయదాహ శృణుష్వతతు. సమస్త దేవతలందు తన ఆజ్ఞకు తిరుగులేని వాడు. అంతేగా, దేవతలంతా చెప్పిన మాట వింటున్నారు కదా. నీకేం కావాలి మహాప్రభు అంటున్నారు. వాళ్ళు చంపేస్తాడేమో అని భయం. సమస్త రాక్షసులను జయించినవాడు అయినటువంటి ఆ శుంభుడు, ఓ దేవి ఏం చెప్పాడో చెప్తాము, జాగ్రత్తగా వినుము. మమ త్రైలోక్యమఖిలం మమ దేవా వశానుగాః యజ్ఞభాగానహం సర్వాన్ ఉపాస్నామి పృథక్ పృథక్. ఈ ముల్లోకములన్నీ నావే, నీకు చెప్పమన్నాడు మా శుంభుడు. మా అయ్యగారు ఉన్నారు, నీకు చెప్పమన్నాడు ఆయన. ఏం చెప్పమన్నాడు? ఈ ముల్లోకములన్నీ నావే, దేవతలందరూ నా ఆజ్ఞకి లోబడే ఉన్నారు, ఈ యజ్ఞ భాగాలన్నింటినీ నేనే తినేస్తున్నాను. ఎంత గొప్ప పని చేస్తున్నాడు ఆయన. దేవతలకు ఇచ్చిన యజ్ఞ భాగాలన్నింటినీ లాక్కుని నేనే తినేస్తున్నాను అని నీకు చెప్పమన్నాడు. మరి అంత గొప్పతనం అది. దేవతలకు ఇచ్చిన యజ్ఞ భాగాలన్నీ ఆయనే గ్రహిస్తున్నాడు అంటే ఆయన యొక్క సామర్థ్యం ఎంత గొప్పదై ఉండాలి. త్రైలోక్యే వరరత్నాని మమ వశ్యాన్యశేషతః తథైవ గజరత్నంచ హృతం దేవేంద్రవాహనం. ఈ ముల్లోకములందలి వరరత్నాలన్నీ నా వశంలో ఉన్నాయి. గజరత్నమైన దేవేంద్రుని వాహనం ఐరావతం కూడా నేను అపహరించి తీసుకొచ్చాను. వీడు చేసిన పాపాలన్నీ చెప్పుకుంటున్నాడు అక్కడ. ఇంకా ఆమెకి తెలియందే ఉంది. ఎవరైనా పాపాలు చెప్పుకుంటారా? వీళ్ళు ఏదైనా పుణ్యకార్యాలు చేస్తే, మంచి చేస్తే చెప్పుకోవాలి, కానీ గొప్పగా చెప్పుకుంటున్నారు. పైగా ఇది ఇన్ని పాపాలు చేశానని పాపాలను అనకుండా నేను ఇన్ని ఘనకార్యాలు చేశాను అని చెప్పుకుంటున్నాడు. దేవతల సొమ్మంతా లాక్కున్నాను అని చెప్తున్నాడు. అంటే పాపం కాదు అది, కానీ ఆయన దృష్టిలో పాపం కాదు, ఘనకార్యం అది. అంటే ఎలా అర్థం చేసుకోవాలి? దేవి దేవతల కంటే కూడా బలవంతులు, దేవతలు కూడా ఇతని కాళ్ళ దగ్గర పడి ఉన్నారు అని చెప్పి ఆమె అర్థం చేసుకోవాలని వీడి ప్రయత్నం. అలాగ అర్థం చేసుకుంటుందో ఇంకోలాగా అర్థం చేసుకుంటుందో, వీడికి ఏమైనా ఆ బుద్ధి ఉందా, ఆ జ్ఞానం ఉందా? ఆ జ్ఞానం లేదుగా. అసలు ఆమె ఎవరో కూడా తెలియదుగా. తెలుసుకుందామని ప్రయత్నం చేశాడా? ఏమీ లేదు. క్షీరోద మథనోద్భూతం అశ్వరత్నం మమామరైః ఉచ్చైశ్రవస సౌమ్యంతు ప్రణిపత్య సమర్పితం. క్షీర సముద్రాన్ని చిలికేటప్పుడు ఉద్భవించిన ఉచ్చైశ్రవమనే అశ్వరత్నాన్ని దేవతలు నాకు నమస్కరించి సమర్పించారు. యాని చాన్యాని దేవేషు గంధర్వేషు ఉరగేషు చ రత్నభూతాని భూతాని తాన్ని మయ్యేవ శోభనే. ఓ శోభనే, ఓ శోభనురాలా, ఓ శోభన స్వరూపురాలా, మంగళస్వరూపురాలా, ఇవే కాదు ఆ దేవతలవే పట్టుకొచ్చాను అనుకుంటున్నావేమో. దేవతలకే కావు సుమా, ఆ గంధర్వులు, నాగదేవతలు ఒక్కళ్ళు కాదు,
ఎంతమంది దగ్గర ఎన్ని శ్రేష్టమైన వస్తువులు ఉన్నాయో అన్నీ పట్టుకొచ్చి నా ఇంట్లో పెట్టుకున్నానే, మరి నా అంత ధనవంతుడు ఎవడూ లేడుగా. నేను చాలా గొప్పవాడిని అని చెప్పి ఇంతవరకు తన గొప్పతనం అంతా చెప్పి ఇంతకీ తనకు అసలు కావలసిన విషయం ఏమిటో చెప్తున్నాడు ఇప్పుడు. ఇవన్నీ చెప్పి స్త్రీరత్నభూతాన్ త్వాం దేవి లోకే మన్యామహే వయం సాత్వమస్మానుపాగచ్చ యతో రత్నభుజో వయం. మేమెవరము రత్నాలను అనుభవించేవాళ్ళం. ఎక్కడ ఏ రత్నమున్నా కూడా ఆ రత్నాన్ని అనుభవించేవాళ్ళం. అన్ని రత్నాలని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాం. మరి స్త్రీరత్నం కదా నువ్వు, స్త్రీలలో రత్నము కదా, నీకంటే రత్నము ఎవరూ లేరుగా, నీకంటే అందమైన స్త్రీ ముల్లోకాలు వెతికినా దొరకరు కదా, మరి ఈ రత్నాన్ని కూడా అనుభవించాలిగా. కాబట్టి నీవు నా వద్దకు చేరుము, సాత్వమస్మాన్ ఉపాగచ్చ, మా వద్దకు రమ్ము. ఇది ఈయన గారు దూత ద్వారా పంపినటువంటి సందేశం. మాం వా మమానుజం వాపి నిశుంభమురు విక్రమం భజత్వం చంచలాపాంగి రత్నభూతాసి వయ్యతః. వీడెంత మూర్ఖుడంటే, ఎంత అజ్ఞానంటే, ఎంత పనికిరాని వాడంటే, ఒకవేళ చంచలమైన చూపులు గలదానా నన్ను కానీ లేదా నా తమ్ముడు ఉన్నాడు మహావీర్యవంతుడు నిశుంభుడు, వాణ్ణి కానీ ఎవరినో ఒకరిని సమీపించుము. ఎంత మూర్ఖుడు వీడు. ఎందువలనంటే నీవు రత్నము వంటి దానవు కదా, కాబట్టి నా వద్దకైనా రావచ్చు, లేదా మహాపరాక్రమవంతుడైనటువంటి మా తమ్ముని దగ్గరికైనా నిశుంభుని వద్దకైనా చేరుము. ఇప్పుడు దుష్టులు, దుర్మార్గులు, అజ్ఞానులు, మూఢులు అంటే ఇలాగే ఉంటారు. ఇప్పుడు ఇలాంటి మాటలని అత్యంతం మూర్ఖాగ్రేశ్వరుల మనుషుల్లో కూడా చూస్తూనే ఉన్నాం. వాళ్లే కాదు, మనుషుల్లో కూడా మనం ప్రత్యక్షంగా. ఇప్పుడు రాక్షసులు అంటే మనుషుల్లో కూడా రాక్షసులు ఉంటారు. రాక్షసులు అంటే దుష్టబుద్ధి కలిగిన వారు అని అర్థం. అందుకే సద్బుద్ధి కలిగి ఉండాలి. ఎంతో కొంత సద్బుద్ధి. ఇప్పుడు దుష్టబుద్ధి కూడా తొందరగా ఆకర్షిస్తుంది. ఎంతో అంత సద్బుద్ధి కూడా ఉండాలిగా. మానవుడికి ఆ సద్బుద్ధిని ప్రసాదించేదే అమ్మవారు. అందుకని అమ్మవారిని నాకు సద్బుద్ధి ప్రసాదించు తల్లి అని ఎవరు అలా ప్రార్థించడం తక్కువ. నాకు ధనాన్ని ఇయ్యి, నాకు ఈ ప్రయోజనాన్ని చేకూర్చని ప్రార్థించే వాళ్ళే కదా ఎక్కువ. అందుకని నీకు సద్బుద్ధిని ప్రసాదించాలో డబ్బును ప్రసాదించాలో అమ్మవారికే తెలుసు. అందుకని ఏమీ మాట్లాడకుండా ఆ దేవికి నమస్కారం చేసి అమ్మ నాకు ఏది శ్రేయస్కరమో దానిని ప్రసాదించిన దండం పెట్టుకుని వచ్చేయడం మంచిది. నాకు సద్బుద్ధి ఎందుకండి, డబ్బే కావాలండి అంటే అది నీ మూర్ఖత్వం. నీకు తెలియదు ఆ సద్బుద్ధి వల్ల ఇంకా అంత నువ్వు కోరుకున్న దానికి 10 డబ్బు వస్తుందేమో, నీకేం తెలుసు. కాబట్టి సద్బుద్ధి అనేటువంటిది మనిషిని నిలబెట్టేటువంటిది. ఐహిక పారలౌకిక ఫలాలని రెండింటినీ సిద్ధింపజేసేది. ఐహికం పారలౌకికం రెండు సిద్ధించాలి కదా. ఇహలోకంలో ఇక్కడ అనుభవించేస్తే చాలా, పరలోకం ఒకటి ఉంది కదా, దాన్ని కూడా ఆలోచించుకోవాలి కదా. రేపు చనిపోయిన తర్వాత నా పరిస్థితి ఏమిటందుకు కూడా ఆలోచించుకోవాలి కదా మనిషి. ఇదేమైనా శాశ్వతమా? ఈ శరీరం శాశ్వతమా? రేపు నా సంగతి ఏమిటి అనేది కూడా ఆలోచించాలి కదా. అందుకే పురాణం పరలోకాన్ని గురించి ఇహలోకాన్ని గురించి రెండింటిని గురించి చెప్తుంది మనకి. పరలోకాన్ని గురించి చెప్పింది కదా అని మనం భయపడిపోకూడదు. భయపడి ఏం ప్రయోజనం? అది రావడం తప్పుతుందా? మరణం చూసి భయపడితే ఏం ప్రయోజనం? మరణం రాక మానుతుందా భయపడితే? కాబట్టి పురాణంలో చెప్పే విషయాలు భయాన్ని గొలిపించే విషయాలను కొన్ని ఉంటాయి. నేను ఒకసారి ఓ మాట అన్నాను కూడా ఎక్కడో ఒక చెప్పినప్పుడు, జీవుడు చనిపోయిన తర్వాత ఏమవుతుందని అధ్యాయం ఒకటి వచ్చింది. మన ధర్మాధికారి గారిని అడిగాను, అయ్యా ఈ అధ్యాయం చాలా భయాన్ని గొలిపేది, చెప్పమంటారా అని. ఇదే తప్పకుండా చెప్పాలండి అన్నారు ఆయన. తెలియాలి కదా, విషయాలు తెలియాలి కదా. పురాణం చెప్పింది ఎవరికి? మన కోసమే కదా, మనకు తెలియాలని కదా. కాబట్టి పురాణంలో భయాన్ని గొలిపే విషయాలు చెప్పారని ఎప్పుడూ మనం అనుకోకూడదు. వాస్తవాలు తెలియాలి మనకి. ఎంత అజ్ఞాని కాకపోతే, ఎంత మూర్ఖుడు కాకపోతే నన్ను కానీ నా తమ్ముడిని కానీ సేవించుము అంటాడా? పరమైశ్వర్యమతులం
ప్రాప్స్యసే మత్పరిగ్రహాత్ ఏతద్బుద్ధ్యా సమాలోత్య మత్పరిగ్రహతాం వ్రజ. నన్ను చేపట్టినందువల్ల నీకు ఎంత లాభం అంటే అమితమైన ధన సంపదలను నీవు పొందగలవు. ఆ ధన సంపదలను ఇచ్చేదే అమ్మవారిని వీడికి తెలుసా? వీడికి ఆ ధన సంపదలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ ధన సంపదలకి మూలమే ఆమె అనే విషయం తెలుసా? ఏమీ తెలియదు. ఎంత అజ్ఞానం అంటే, నా ధన సంపదలని నీవు పొంది నీవు ధనవంతురాలవు కాగలవు. ఈ ఆలోచనలతో ఏ తద్బుద్ధ్యా సమాలోత్య, ఈ బుద్ధిని నీవు ఆశ్రయించి నన్ను దరి చేరుము. ఇది ఈయనగారు పంపిన సందేశం. ఋషిరువాచ, ఋషి చెప్తున్నాడు. అమ్మవారు ఏమనుకుందో చూడాలి ఇప్పుడు. ఈ మాటలు విని అమ్మగారిలో వచ్చిన స్పందన ఏమిటో చూద్దాం. ఇత్యుక్తా సా తదా దేవి గంభీరాంతస్మిత జగౌ దుర్గా భగవతి భద్రా యయేదం ధార్యతే జగతో. ఏ దేవి చేతనైతే ఈ సమస్త ప్రపంచము నడుపబడుచున్నదో అటువంటి దేవికి పంపిన సందేశం ఇది. నా దగ్గర రత్నాలు ఉన్నాయి, ఐశ్వర్యాలు ఉన్నాయి, వీటిని అనుభవించు అని పంపిన సందేశం. కానీ ఆమె ఎవరు? సమస్త ప్రపంచాన్ని నడిపించేటువంటి ఆమె. గంభీరంగా తనలోనే తను నవ్వుకుంది. ఓరి ఎంత బుద్ధిహీనుడు వీడు, ఎంత బుద్ధి తక్కువవాడు, తెలివి తక్కువవాడు, ఎంత అజ్ఞాని అని చెప్పి తనలో తాను నవ్వుకొని ఈ విధంగా పలికింది. ఏమనంది అమ్మవారు? పోరా అవతల పోందా? ఏమంది? సత్యముక్తం త్వయా నాత్ర మిథ్యా కించిత్ త్వయోదితం. అమ్మ, ఎంత సత్యం పలికేవయ్యా నువ్వు! చాలా నిజము పలికేవు నువ్వు. నువ్వు పలికిన దాంట్లో ఇసుమంతైనా అసత్యం కొంచెమూ లేదు. త్రైలోక్యాధిపతి శుంభో నిశుంభశ్చాపి తాదృశ. శుంభుడు ముల్లోకాలకి అధిపతి. అవునవును, నాకు తెలుసు. నిశుంభుడు అటువంటి వాడే. అబ్బా, అన్నదమ్ములకి ఇద్దరికీ కూడా ఒకళ్ళకి మించిపోయి ఉంటారు వాళ్ళు. అంత గొప్పవాళ్ళు వాళ్ళిద్దరు. వాళ్ళు ఏమంటున్నారు? నన్ను పెళ్లి చేసుకో అంటున్నారు. అంతేకా? నన్ను దరిచేరుము అంటే అర్థం ఏమిటి? పెళ్లి చేసుకో అని అర్థం. మహారాణివిగా పట్టాభిషేకం చేస్తాను, రా వచ్చే అని చెప్పి. అది కదా వాళ్ళు పంపిన సందేశం. కింత్వత్ర యత్ ప్రతిజ్ఞాతం మిథ్యా తత్క్రియతే కథం. కానీ నేను పూర్వం ఒకసారి ప్రతిజ్ఞ చేశానయ్యా, సుగ్రీవుడితో ఉంటుందో ప్రతిజ్ఞ చేశాను. ఇప్పుడు నేను దానిని అసత్యం ఎలా చేయగలను? ఏమని ప్రతిజ్ఞ చేశాను? తెలుసో తెలియకో. శ్రూయతామల్పబుద్ధిత్వాత్ ప్రతిజ్ఞా యాకృత పురా. నేను చేసిన ప్రతిజ్ఞ ఏమిటో నీకు నేను చెప్పెదను వినుము. పూర్వం నేను తెలుసో తెలియకో ప్రతిజ్ఞ చేశాను ఇలా అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏమని నిర్ణయం తీసుకున్నాను? యో మాం జయతి సంగ్రామే యో మే దర్పం వ్యపోహతి యో మే ప్రతిబలో లోకే సమే భర్త భవిష్యతి. ఎవరైతే యుద్ధంలో నన్ను జయిస్తారో, ఎవరైతే నా గర్వాన్ని అణిచివేస్తారో, ఎవరైతే ఈ లోకంలో నాతో సమానమైన బలము కలవారో అట్టివాడే నాకు భర్త కాగలడు. ఇది నేను పూర్వం చేసిన ప్రతిజ్ఞ. మరి చేశానో తెలియక చేశానో అయిపోయింది. ఓ ప్రతిజ్ఞ చేసేసాను కదా, తప్పదు కదా, మరి ప్రతిజ్ఞాపాలనం చెయ్యాలి కదా నాయన. తదా గచ్చతు శుంభోత్ర నిశుంభో వా మహాసురః మాంజిత్వా చిరేణాత్ర పాణిం గృహ్ణాతు మే లఘు. పాణిగ్రహణం చేయమనవయ్యా. మీ శుంభుడో నిశుంభుడో ఎవరొస్తే వాళ్ళని పాణిగ్రహణం చేయమను, నాకేమీ అభ్యంతరం లేదు. కానీ ఏం చేయాలి? నన్ను జయించాలి. ఆ శుంభుడో, ఇంకోటి ఏంటి పేరు చెప్పావు నువ్వు? నిశుంభుడు అన్నావు. ఆ నిశుంభుడో ఎవళ్ళో వచ్చి నన్ను జయించేస్తే చాలు, హాయిగా శుభ్రంగా పాణిగ్రహణం చేయొచ్చు. ఆ పని చేయమనవయ్యా. ఇంకా ఆలస్యం ఎందుకయ్యా? చెప్పేశానుగా, నా నిర్ణయం ఏమిటో చెప్పేశాను కదా, ఉపాయం ఏమిటో చెప్పేశానుగా. నేనేం పెళ్లి చేసుకోను అన్నానా? ఉపాయం ఏమిటో చెప్పానుగా. ఉపాయాన్ని చెప్తే నువ్వు బాబు నాకు ఇంత ధనం కావాలంటే అక్కడికి వెళ్ళవయ్యా, అక్కడికి వెళ్ళి ఆ నది దాటాలి, నది దాటితే ఇంకో నది వస్తుంది, అది కూడా దాటేయాలి, కాస్త నదిలో నడుచుకుంటూ వెళ్ళాలి, వెళ్తే నీకు అంత ధనం దొరుకుతుందయా అన్నాడు. అక్కడ సర్పం ఉంటుంది, ఆ సర్పం నెత్తి మీద ఇంత మణి ఉంటుంది, ఆ మణి తెచ్చుకోవయ్యా, ఇంక నీ అంత ధనవంతుడు ఈ లోకంలో ఉండడయా అని వీడు ఎడతాడా? సర్పం మీద మణి చాలా గొప్పదే,
కానీ ఓ శ్లోకంలో ఎక్కడో వస్తుంది కూడా, సర్పం మీద మణిని గ్రహించడానికి ఎవడు ఉద్యుక్తుడవుతాడు? నిజమే, ఆ మణి దాకా అక్కడ దాకా వెళ్తే కాటేస్తుంది, చచ్చిపోతాడు, ఇంకేం లాభం? కాబట్టి నీ ప్రభువు శుంభుడో నిశుంభుడో వచ్చి నన్ను జయించి సులభముగా పాణిం గృహ్ణాతు మేలకు, పాణిగ్రహణం, పాణిం గృహ్ణాతు, నా పాణిని గ్రహించుగాక అంటే పాణిగ్రహణము చేయుగాక. దూత ఉవాచ, ఎవరికైనా సంతోషం కలిగిస్తుందండి ఈ మాట. నన్ను వచ్చి పెళ్లి చేసుకో అంటే, నేను వస్తున్నాను నీతో పెళ్లి చేసుకుంటాను, నువ్వు అబ్బబ్బా నువ్వు ఎంత గొప్పవాడివా, నాకు ఎంత ఆనందమైందో, వచ్చేస్తున్నాను పెళ్లి చేసుకుంటాను, ముహూర్తం పెట్టే అంటే వాడికి సంతోషమా? లేదు, యుద్ధం చేయి, యుద్ధంలో నన్ను జయించు, యుద్ధంలో ఇద్దరం పరస్పరం యుద్ధం చేసుకుందాం, ఎవరు జయిస్తే అప్పుడు నువ్వు జయిస్తే అప్పుడు నన్ను పెళ్లి చేసుకుంది కానంటే అప్పుడు సంతోషమా? అసలు దూతకి నచ్చింది, అసలు దూతకే నచ్చలేదు ఈ మాట. శుంభుడికి నచ్చిందో నచ్చలేదో నాకు తెలియదు, కానీ అసలు దూతకే నచ్చలేదు. వీడేమంటున్నాడో చూడండి. అవలిప్తాసి మైవంత్వం దేవి బ్రూహి మమాగ్రత, నువ్వు ఎంత గర్వించున్నావు, ఎంత గర్వం అంటే, వీడు రాజుని గురించి అంది కదా ఆమె, రాజుతో యుద్ధం చేస్తానంది కదా, నీకెంత గర్వము, నా ముందు నీ విట్లు పలుకుట నీకు తగదు. మా రాజు గురించి ఎలా పలుకుతావా, రాజుతో యుద్ధం చేస్తావా? ఒక స్త్రీ, దేవతలే, ఇంద్రాది దేవతలే రాజుతో తలపడలేక భయపడి పారిపోయారు, నువ్వు మా రాజుతో యుద్ధం చేస్తానంటావా? ఎంత అపచారం, ఎంత అపచారం! ఇలాంటి మాటలు నువ్వు పలకవచ్చా? అమ్మ నీకు తెలియక ఏదో మాట్లాడుతున్నావు, మా రాజుగారు అంటే ఏదో చిన్న సైనికుడు అనుకుంటున్నావు, నువ్వు అనుకుని ఏదో అన్నావు, యుద్ధం పిలుచుకురా యుద్ధం చేస్తానంటున్నావు. అమ్మ నీకు తెలియదమ్మా చాలా విషయాలు, మా రాజుగారి గురించి నీకు తెలీదు, ఆయన ఎంత బలమో నీకు తెలీదు, వద్దమ్మా అమాయకురాలువి, నువ్వు ఇలా మాట్లాడొద్దు అంటున్నాడు వాడు. త్రైలోక్యే కః పుమాన్ తిష్ఠేదగ్రే శుంభ నిశుంభయో, ఈ ముల్లోకాలలో శుంభ నిశుంభుల ముందు నిలబడే సామర్థ్యము ధైర్యము ఎవరికైనా ఉన్నదా? నువ్వు ఇలా మాట్లాడడం ఏమైనా తగునా? ఎంత అజ్ఞానంతో మాట్లాడుతున్నావు. అన్యేషామపి దైత్యానాం సర్వే దేవా నవైయుధి తిష్టంతి సమ్ముఖాదేవి కిం పునఃస్త్రీత్వమేకిక. పోని శుంభ నిశుంభుల మాట పక్కన పెట్టు, వాళ్ళ సంగతి తర్వాత ఆలోచిద్దాం. అసలు శుంభుడు నిశుంభుడు అంతదాకా ఎందుకు? మిగిలిన రాక్షసుల ముందు కూడా సమస్త దేవతలు నిలువజాలరే, ఇక ఏకాకివి స్త్రీవి అయినటువంటి నీ మాట చెప్పవలెనా? అసలు మా రాక్షసులు వస్తేనే భయపడి పారిపోతారు మీరంతా, ఇంకా శుంభుడు ఎందుకు నిశుంభుడు ఎందుకు, వాళ్ళ దాకా ఎందుకు? ఇంద్రాద్యాః సకలా దేవాస్తస్థుర్యేషాం న సంయుగే శుంభాదీనాం కథం తేషాం స్త్రీ ప్రయాస్యసి సమ్ముఖం. ఇంద్రాది దేవతలే శుంభాదుల ముందు నిలువజాలకపోయారే, అయినప్పుడు ఒక స్త్రీ వాళ్ళ ముందు ఎలా నిలువగలదు? అందువల్ల నీవేదో తెలియక ఇలా మాట్లాడి ఉంటావు. మా శుంభ నిశుంభల గురించి తెలియక నువ్వు ఇలా మాట్లాడి ఉంటావమ్మా. కాబట్టి ఓ పంచి సాత్వం గచ్చ మయైవోక్త, కాబట్టి నేను చెప్పినట్లు ఇంకా ఆలోచించకు, ఆలోచించకు. ఈ యుద్ధాలు అవి పాపం అమాయకురాలు నువ్వు, నీకు తెలియక అంటున్నావు. నువ్వు యుద్ధం అంటే ఏమిటో తెలుసో తెలియదో కూడా నాకు తెలియదు. నాకు యుద్ధం చేసేస్తానంటున్నావు, ఇంకా మాట్లాడకు. శుంభ నిశుంభల సమీపానికి వెళదాం రా, వచ్చేయి, వెళ్ళిపోదాం. సాత్వం గచ్చ మయైవోక్త పార్శ్వం శుంభ నిశుంభయో కేశాకర్షణ నిర్ధూత గౌరవా మాగమిష్యసి. నువ్వేమైనా ఇంకా మొండితనం చేస్తే నిన్ను జుట్టు పట్టుకుని లాక్కుని వెళ్ళగలను సుమా, కానీ అది స్త్రీకి గౌరవం కాదు కదా, బాగుండదు కదా. కాబట్టి నేను ఆ పని చెయ్యను, వెళ్ళిపోదానరా. మా శుంభుడు గురించి నిశుంభుడు గురించి నీకు తెలియక ఏదో మాట్లాడుతున్నావు. మా శుంభుడు నిన్ను కోరాడు అంటే నువ్వెంత అదృష్టవంతురాలివో. కాబట్టి మాట్లాడకుండారా, వెళ్ళదము. శ్రీదేవ్యువాచ, శ్రీదేవికి ఇప్పుడైనా కోపం వచ్చిందంటే ఇప్పుడు కూడా కోపం రాలేదు, నవ్వుకుంటోంది ఆమె. వీరు ఎంత మూర్ఖులు, ఇలాంటి మూర్ఖులు నేను ఎక్కడా చూడలేదు. ఇలాంటి మూర్ఖులు పాపం ఆవిడ దేవతల్ని వాళ్ళని నేను మాట అనకూడదు, అందరూ తెలుసు ఆమెకి.
ఇంత మూర్ఖులు కూడా ఉంటారా, ఇంత అజ్ఞానులు కూడా? ఇప్పుడు చెప్తే కూడా అర్థం చేసుకోకపోతే, ఇప్పుడు అజ్ఞానం అనేది చాలామందికి ఉంటుంది. బోధించిన గురువుగారు బోధించిన తర్వాత కూడా ఇంకా అర్థం చేసుకోకపోతే, అర్థం ఎందుకు చేసుకోలేరండి? అందరూ అర్థం చేసుకోగలరు. స్వార్థం, ఆశ, దురాశ. ఆశ అనేటువంటిది ఉండాలి, ప్రతి మనిషికి ఉండాలి. ఆశ లేకపోతే ఎవరూ జీవించలేరు. భార్యాపుత్రుల యందో, ధనముందో, వస్తువుందో ఆశ అనేది ఉండాలి. దురాశ అనేది మాత్రం పనికిరాదు. నాది న్యాయంగా సంపాదించుకునే వస్తువు యందు నాకు ఆశ ఉండడం ధర్మమే. అది అన్యాయంగా పక్కవాడి వస్తువు యందు నాకు ఆశ ఉంటుంది, వాడు ఎప్పుడు అటు తిరుగుతాడా, లాగేద్దామా అని చూస్తారే, అదే దురాశ. ఈ లోకంలో ఆశ కంటే దురాశ ఎక్కువైపోయింది. అందుకే అధర్మం. అధర్మం ఎందుకు ఎక్కువైంది? దురాశ ఎక్కువైనందువల్ల. ఆశ మాత్రమే ఉంటే ఈ లోకమంతా ధర్మంగానే ఉండును. కానీ ఆశ మాత్రం లేదు. పక్కవాడిది అని నువ్వే అంటున్నావు, నీకెందుకయ్యా? పక్కవాడిది పక్కవాడిది అని నువ్వు అన్నావు అంటే నాది కాదనే కదా అర్థం. కానీ నువ్వేమనుకుంటున్నావు? ఆ పక్కవాడిది కాస్త నాది అయిపోవాలి అనుకుంటున్నావు నువ్వు. తెల్లారేటప్పటికి నాది అయిపోవాలి అని అనుకుంటున్నావు నువ్వు. ఆ దురాశే మనిషిని హింసించును, నరకాది దుష్టలోకములలో పడవేయును. ఇదే కదా మనం చదువుకున్నాం పురాణంలో. ఏమనంది అమ్మవారు? ఏవమేతద్బలి శుంభో నిశుంభశ్చాతి వీర్యవాన్ కింకరోమి ప్రతిజ్ఞామే యదనాలోచిత పురా. నిజమే, శుంభుడు బలవంతుడే, నిశుంభుడు బలవంతుడే. నేనేం చేస్తానయ్యా చెప్పు? తెలుసో తెలియకో అనాలోచితంగా నేను ప్రతిజ్ఞ చేసేసాను కదా. ఏం చేయను చెప్పు? నేను ఇప్పుడు ప్రతిజ్ఞను ఎవరైనా మాట అన్న తర్వాత వాక్ పరిపాలన చెయ్యాలి కదా, ధర్మం కదా అది. మరి అనాలోచిత అమ్మవారు అంటుంది. ఎందుకంటే వ్యాస పురాణాల్లో హాస్యాన్ని కూడా పండిస్తాడు వ్యాసుడు. అది గొప్పతనం. ఎంత చక్కని హాస్యం అంటే, కింకరోమి ప్రతిజ్ఞామే యదనాలోచిత పురా. అనాలోచితంగా నేను చేసిన ప్రతిజ్ఞ ఇది. అనాలోచితంగా చేసింది ఆమె. కాబట్టి ఇది హాస్యం కోసం చెప్తున్నటువంటి హాస్యం అనేది కూడా నవరసాల్లో ఒక రసం కాబట్టి దానిని కూడా పండించాలి. కాబట్టి పురాణం అంటే కావ్యమే, నవరసాలు కలిగినటువంటి ఒక కావ్యంతో సమానం. కాబట్టి అనాలోచితంగా నేను చేసినటువంటి ప్రతిజ్ఞ ఏమిటా ప్రతిజ్ఞ? యుద్ధంలో నన్ను ఎదురొడ్డి ఎవరైతే నన్ను ఓడిస్తారో ఆ వ్యక్తే నాకు భర్త కాగలడు. కాబట్టి చెప్పవయ్యా, శుంభుడికి నిశుంభుడికి చెప్పవయ్యా, ఎందుకయ్యా ఆలస్యం చేస్తావు? సత్వం గచ్చమయైవోక్తం యదేతత్సర్వమాదృతః తదా చక్ష్వాసురేంద్రాయ సచయుక్తం కరోతు తతో. కాబట్టి దూతగా వచ్చావు కదా, నేను చెప్పిన మాట వెళ్ళి చెప్పవయ్యా, మధ్యలో నీకెందుకయ్యా? చెప్పు, శుంభుని వద్దకు వెళ్ళు. నేను చెప్పునదంతయు కూడా ఆదరంతో విని నువ్వు ఆ రాక్షసరాజుకు శుంభుడికి చెప్పవయ్యా, నేను చెప్పింది జాగ్రత్తగా విను, మధ్యలో నీ మాటలు ఎందుకు, నీ సలహాలు ఎందుకయ్యా మధ్యలో? నేను చెప్పింది అంతా జాగ్రత్తగా విను, అర్థం చేసుకోవాలి. మొట్టమొదటి నేనేం చెప్పానో అర్థం. నేను ఒకటి చెప్తే నువ్వు అక్కడికి వెళ్ళి ఇంకోటి చెప్తావేమో ముందు. కాబట్టి దూత చేయాల్సిన పని ఏంటి? వాడు చెప్పు అని చెప్పి పంపించేటప్పుడు అతనేం చెప్తున్నాడో జాగ్రత్తగా విని చెప్పాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళేం జాగ్రత్తగా చెప్తున్నారో జాగ్రత్తగా విని అది చెప్పాలి. అదే దూత కార్యం అంటే. మధ్యలో వీడు సొంత పెత్తనాలు అంటారు, ఇవే, అవి చేయకూడదు. తను చెప్పింది వెళ్ళి చెప్పాలి కదా. కాబట్టి నేను చెప్పిందంతా జాగ్రత్తగా విని శుంభుడికి చెప్పు. తదా చక్ష్వాసురేంద్రాయ సచయుక్తం కరోతు తతో. ఏది యుక్తమో అతను చేస్తాడు. శుంభుడు ఏది యుక్తమను తలచనో దానిని చేయుగాక. మధ్యలో నీకెందుకయ్యా ఇదంతా? ఋషిరువాచ. ఇంకెక్కడి నుంచి ఏంటంటే అధ్యాయాలు సప్తశతిలో గ్రంథంలో భాగాలే. వరుసగా కొంతమంది రాక్షసులు అంటే వాళ్ళు ఇప్పుడు చిన్న పని కోసం ఇందాక నేను చెప్పాను కదా, సాక్షాత్తు మహారాజే దండెత్తడానికి రాడు. తన దగ్గర ఉన్నటువంటి సేనాధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పంపిస్తాడు. అదేవిధంగా కొంతమంది రాక్షసులు, ధూమ్రలోచనుడు మొదలుగా కలిగినటువంటి రాక్షసులు యుద్ధానికి రావడం, వాళ్ళని మట్టి కర్పించడం, ఇదంతా జరిగేటువంటి సప్తశతిలో జరిగేటువంటి భాగం. ఆ తర్వాత శుంభుడు నిశుంభుడు వీళ్ళు సాక్షాత్తు యుద్ధానికి వచ్చి రావడం అనేది వరుసగా వస్తుంది.
ఋషిరువాచ, ఋషి చెప్తున్నాడు, సుమేధసుడు అనేటువంటి ఋషి చెప్తున్నాడు. ఇత్యాకర్ణ్య వచో దేవ్యాః సదూతో అమర్షపూరితః సమాచష్టే సమాగమ్య దైత్యరాజాయ విస్తరాత్. రాక్షసరాజు అయినటువంటి శంభుని దగ్గరికి వచ్చి ఆ దూత జరిగిందంతా చెప్పాడు. చెప్తే రాక్షసరాజు కోపం వచ్చేసింది. రాక్షసాధిపుడైనటువంటి ధూమ్రలోచనుడు, ఆ రాక్షసుని యొక్క పేరు, అన్నాడు, హే ధూమ్రలోచనాశుత్వం స్వసైన్య పరివారితః తామానయ బలాదుష్టాం కేశాకర్షణ విహ్వలాం. ఎంత పొగరబోత్తనం! నాతో యుద్ధం చేస్తుందా? నువ్వు ఒక పని చేయి, స్వీయ సైన్యంతో వెళ్ళు, ధూమ్రలోచన జుట్టు పట్టుకుని లాగి తీసుకురా, శీఘ్రంగా తీసుకురా ఆ స్త్రీని. తత్పరిత్రాణద కశ్చిత్ యది వో తిష్టతే పరః సహంతవ్యో మరోవాపి యక్షో గంధర్వ ఏవ వా. ఆమెని రక్షించడానికి ఎవడైనా ప్రయత్నిస్తే వాడు దేవతలకి సంబంధించిన వాడు కావచ్చు, యక్షుడు కావచ్చు, గంధర్వుడు కావచ్చు, చంపే అంతే. వాళ్ళని చంపేసి ఆమెని తీసుకుని రమ్ము. ఋషిరువాచ, ఋషి చెప్తున్నాడు, తేనాజ్ఞప్తస్తత శీఘ్రం సదైత్యో ధూమ్రలోచన. బాబో కూర్చో, కూర్చో. ఋషిరువాచ, ఋషి చెప్తున్నాడు, తేనాజ్ఞప్తస్తత శీఘ్రం సదైత్యో ధూమ్రలోచన వృతషష్ఠ్యా సహస్రాణం అసురాణం ధృతం యయౌ. శుంభుని చేత ఆజ్ఞాపింపబడినటువంటి ఆ ధూమ్రలోచనుడు అనే రాక్షసుడు 60,000 రాక్షస సైన్యంతో కూడుకొని దేవి ఉన్న చోటకు వచ్చెను. యుద్ధానికి బయలుదేరారు ఒక్కొక్కళ్ళు. వాళ్ళకి అంత్యకాలం వచ్చేసిందిగా. ఎవరికైతే అంత్యకాలం ముందు వచ్చేస్తుందో వాళ్ళు ముందు వచ్చేస్తారు. వాళ్ళ పని అయిపోతుంది, మళ్ళీ ఇంకొకడు వస్తాడు. సమయం కూడా దగ్గర పడాలి కదా. ధూమ్రలోచనుడు యొక్క వంతు ముందొచ్చిందనమాట. కాబట్టి ఈయన ముందొచ్చాడు. స దృష్ట్వా తాంతతో దేవీం తుహినాచల సంస్థితాం జగాదోచ్చై ప్రయాహీతి మూలం శుంభ నిశుంభయో. ధూమ్రలోచనుడనేటువంటి ఆ రాక్షసుడు హిమాచల పర్వతంలో నిలిచి ఉన్న ఆ దేవిని చూసి ఏమన్నాడు తెలిసినా? ముందు నువ్వు శుంభ నిశుంభుల దగ్గరికి నడు. నచేత్ ప్రీత్యాద్య భవతి మద్భర్తారముపైష్యసి తతో బలాన్నయామ్యేష కేశాకర్షణ విహ్వలాం. నీవు సంతోషంతో మా ప్రభువును చేరకపోతే, మా ప్రభువుని పొందకపోతే నిన్ను బలవంతముగా జుట్టు పట్టుకుని ఈడ్చుకుని తీసుకుని వెళ్ళెదను. శ్రీదేవ్యువాచ, శ్రీదేవి పలుకుతోంది, దైత్యేశ్వరేణ ప్రహితో బలవాన్ బల సంవృతః బలాన్నయసి మామేవం తతః కిం తే కరోమ్యహం. శ్రీదేవి అంటోంది, రాక్షసరాజు చేత పంపబడిన బలవంతుడివి నువ్వు. ఇన్ని వేల మంది సైన్యంతో వచ్చావు. నీవు బలవంతంగా తీసుకుని పోతానంటే నేనేం చెయ్యనయ్యా? నేనేం చెయ్యాలి ఇప్పుడు? ఋషిరువాచ ఇత్యుక్తః సోభ్యధావత్తామసురో ధూమ్రలోచనః హుంకారేణైవ తం భస్మ సా చకారాంబికా తతః. దేవి విధంగా పలుకగా రాక్షసుడైనటువంటి ఆ ధూమ్రలోచనుడు ఏమన్నాడు? ఏమంది ఆమె మాట విన్నాడు. నేనేం చేయనయ్యా బాబోయ్, నువ్వు నన్ను ఈడ్చుకుని తీసుకెళ్ళిపోతానంటున్నావు, నువ్వు బలవంతుడు, నేనేం చెయ్యాలో? ఈ మాట విన్నాడు. ఓ దుముకు దుమికాడు ఆమె మీదకి. హుం అందంతే, వాడు భస్మమై కూర్చున్నాడు. హుంకారం చేతనే భస్మము చేశాను. ఇక మిగిలిన రాక్షస సైన్యం మీదకి తీక్ష్ణములైన బాణములను, శక్తి ఆయుధములను, గొడ్డళ్లను వర్షించెను. తతో ధృతసటః కోపాత్ కృత్వానాదం సుభైరవం
పపాతాసురసేనాయాం సింహో దేవ్యాస్తు వాహన. దేవి యొక్క వాహనమైనటువంటి ధృతసటమనే సింహము కోపముతో, సింహాని పేరమ్మ, కోపంతో బిగ్గరగా భయమును గొల్పే విధముగా గర్జించి ఆ రాక్షస సైన్యముపై ఉరికెను సింహం. కాంశ్చిత్కర ప్రహారేణ దైత్యానాస్యేన చాపరాన్ ఆక్రమ్య చరణేనాన్యాన్ నిజఘాన మహాసురాన్. కొంతమంది రాక్షసులను తన చేతితో, తన నోటితో, కొంతమందినేమో కాళ్లతో సింహం ఆక్రమించి చంపివేశను, గోళ్లతో చీల్చివేశాను. కనిపించిన వాళ్ళని కనిపించినట్టు వాళ్ళందరినీ పట్టుకోవడం, నోట్లో వేసుకోవడం, లేదా కాళ్ళతో తొక్కి చంపేయడం. క్షణకాలంలోనే రాక్షస సైన్యమంతా నశించిపోయింది, అయిపోయింది. ధూమ్రలోచన సంగతి అయిపోయింది. శ్రుత్వా తమసురం దేవ్యా నిహతం ధూమ్రలోచనం బలంచ క్షయితం కృష్ణం దేవీ కేసరిణా తతః చుకోప దైత్యాధిపతి శుంభ ప్రస్ఫురితాధర ఆజ్ఞాపయామాస తౌ చండముండౌ మహాసురౌ. ధూమ్రలోచనుడు చంపబడ్డాడు అని తెలిసి, అరే దేవి యొక్క వాహనం సింహం కూడా చంపేస్తోందిట రాక్షస సైన్యాన్ని, ఇది ఎక్కడ విచిత్రం, అమ్మో. ఈసారి కొంచెం ఉన్నవాళ్లలో బలవంతుడు శుంభుడు కాదు, వీళ్ళ పేర్లు ఏమిటి, చండు ముండు. చండు ముండు అనేటువంటి గొప్ప రాక్షసులని ఈ విధంగా ఆజ్ఞాపించాడు. హే చండ హే ముండ బలైర్బహుభి పరివారితౌ గచ్చతం తత్ర కృత్వాచ సా సమానీయతాం లఘు. ఓ చండుడా, ఓ ముండుడా, గొప్ప అసుర సైన్యంతో, రాక్షస సైన్యంతో కూడుకొని ఆ దేవి ఉన్న చోటకు వెళ్ళి శీఘ్రముగా జాగ్రత్తగా మాట్లాడి తీసుకొని రండి. ఒకవేళ రాకపోతే జుట్టు పట్టుకొనో బంధించుకొనో తీసుకొని రండి. అప్పటికీ మీకు ఆమె చేతికి చిక్కకపోతే చంపేసి తీసుకురండి. ఆమెతో పాటు ఆ సింహాన్ని కూడా చంపేసి వాళ్ళ మృత శరీరాలను నా దగ్గరకు తీసుకురండి. ముందైతే గీతే బతికి జాగ్రత్తగా తీసుకురండి, బంధించి తీసుకురండి, నెమ్మదిగా మృదువుగా మాట్లాడి తీసుకురండి. మీ మృదువాక్యాలను వినకపోతే జుట్టు పట్టుకు లాక్కురండి. ఇవన్నీ కుదరలేదు అనుకుంటే చివరి సోపానం ఏమిటాయంటే చంపేయండి అని శుంభుడు ఆజ్ఞాపించి వాళ్ళిద్దరినీ పంపిస్తే, ఇప్పుడు ఈ చదివే అధ్యాయం ఏమిటంటే చండముండ వధ. ఇప్పుడు ఈ అధ్యాయం చండముండ సంహారం. ఋషిరువాచ, ఋషి సుమేధసుడు అనేటువంటి ఋషి చెప్తున్నాడు అమ్మవారి యొక్క మాహాత్మ్యము ఎంత గొప్పది అంటే, ఆజ్ఞప్తాస్తే తతో దైత్యాః చండముండ పురోగమాః చతురంగ బలోపేత యయురభ్యుద్యతాయుధాః. శుంభుని చేత ఆజ్ఞాపింపబడినటువంటి ఆ రాక్షసులు చండుని ముండుని ముందు ఉంచుకొని చతురంగ బలములతో కూడుకొని ఆయుధములను చేతబూని ఆ యుద్ధ ప్రదేశమునకు వెళ్ళిరి. దదృశుస్తే తతో దేవీమీషద్ధాసాం వ్యవస్థితాం సింహస్యోపరి శైలేంద్ర శృంగే మహతి కాంచనే. ఆ అమ్మవారు ఎలా ఉంది, రాక్షసులు చూశారు అమ్మవారిని. ఎలా ఉంది అంటే అమ్మవారు చిరునవ్వు నవ్వుతూ సింహవాహనాన్ని అధిష్ఠించినట్టి అంబికాదేవిని ఆ గొప్ప హిమాచల పర్వత శిఖరమందు చూచిరి. తే దృష్ట్వా తాం సమాదాతుముద్యమాం చక్రురుద్యతాః ఆకృష్ట చాపాసిధరాస్తధాన్యే తత్సమీపగాః. కొంతమంది రాక్షసులు ఆమెను పట్టుకోవాలని ప్రయత్నించారు, కొంతమంది విల్లమ్ములను ఎత్తిపెట్టారు, కొంతమంది కత్తులను ధరించారు. అందరూ అన్ని ప్రయత్నాలతోనూ దేవిని సమీపించారు. తతః కోపం చకారోచ్చైరంబికా తానరీన్ ప్రతి కోపేన చాస్యావదనం మషీవర్ణమభూత్తదా. ఇంతమంది
ఒకళ్ళేమో ఆయుధాలు లేకుండా వస్తున్నారు కొంతమంది. ఎందుకు ఆయుధాలు లేకుండా వస్తున్నారు? ఈమె వస్తా అన్నాడంటే వెళ్ళిపోవడం కోసం అనమాట, తీసుకెళ్ళిపోవడం కోసం. కొంతమంది చిన్న ఆయుధాలు, ఇంకొంచెం కొంతమంది పెద్ద పెద్ద ఆయుధాలు, జాగ్రత్త కోసం అనమాట. అందరూ బయలుదేరి వెళ్తే ఆమెకు కోపం వచ్చి నల్లగా మారింది ఆమె ముఖం. ముడివేయబడినటువంటి కనుబొమలు కలిగినటువంటి భయంకరమైన ముఖము కలిగి అనేక ఆయుధాలను ధరించి ఆమె నుండి ఆ సమయంలో కాళికాదేవి ఉద్భవించెను. విచిత్ర ఖట్వాంగధర నరమాలా విభూషణ ద్వీపి చర్మ పరిధాన శుష్క మాంసాతి భైరవ. 4 శ్లోకాలు ఉన్నాయి అమ్మవారిని వర్ణించే శ్లోకాలు. ఎలా చండముండుల దగ్గర ఆమె సాక్షాత్కరించిన ఆకారం చూడండి. ఖట్వాంగం అనే ఆయుధాన్ని ధరించినది. ఖట్వాంగం అంటే శివుని యొక్క అస్త్రానికి ఖట్వాంగము అని పేరని చెప్పి ఒక చోట ఉన్నది. అది ఆ ఖట్వాంగం అనే ఆయుధాన్ని ధరించినది. పుర్రెల మాలను ధరించినది. పులి చర్మాన్ని ధరించినది. శుష్కించిన మాంసము కలిగినది వల్ల భయంకరమైనది. అంటే ఎండిపోయి నక్కలాగా ఉన్నారంటారే, ఒక్కొక్కసారి ఆకారం మారిపోతూ ఉంటుంది ఆమెకి. ఆమెను చూస్తే భయం గొలుపుతోంది. పెద్ద ముఖము కలిగినది. నాలుకను బయటకు పెట్టి భయమును గొలిపేది. ఎర్రగా లోతైన కన్నులు గలది. తన గర్జనలతో దిగ్భాగములను పూరించుచున్నది. ఒక్కసారి హుమ్ అని గర్జించింది అంటే మొత్తం 4 దిక్కులా వ్యాపించేస్తోంది. అయినా కాళికాదేవి దగ్గరికి వచ్చిన రాక్షసులను చంపుతూ ఆ రాక్షస సేనాబలమును భక్షించి వేసెను. దొరికిందన్నట్టు జోట్లో వేసేసుకుంటుంది అన్నమాట. ఇక సైన్యము వెనక వస్తున్నాయి. అంకుశాన్ని ధరించిన మావటి వాళ్లతో కూడుకుని ఉన్నాయి ఏనుగులు. వచ్చేస్తున్నాయి, 100 కొలది 1000 కొలది వస్తున్న ఏనుగు ఒక్కొక్క దాన్ని వేసుకుని నోట్లో వేసుకుంటుంది. ఆ ఏనుగుని చూసారా, ఇంత లడ్డు ఉండలాగా పట్టుకుంటుంది, నోట్లో వేసుకుంటుంది. ఆ వస్తున్న 1000 కొలది ఏనుగులు క్షణకాలంలో అదృశ్యం అయిపోతున్నాయి. ఎక్కడికి పోయాయో తెలియదు అవన్నీ. తథైవ యోధం తురగై రథం సారథినా సహా. ఇక వెనకాల ఏనుగులు అయిపోయిన తర్వాత వెనకాల నుంచి గుర్రాలు, 1000 కొలది 1,00,000 కొలది గుర్రాలు, రథాలు, రథ సారథులు. ఒక్కడు మిగల్లేదు. అక్కడంతా నిండిపోయి ఉన్నది. క్షణం మళ్ళీ ఒక కన్ను మూసి కన్ను తెరిచే లోపల ఒక్కడు లేడు అక్కడ. ఆమె పేరంతా నోట్లోకి వెళ్ళిపోయారు. ఆమె నోట్లోకి వెళ్ళిపోయారు. నములుతోందిట, భయంకరంగా కరకరా నములుతోందిట. చూసేవాడు ఎక్కడైనా ఆ సమయంలో అక్కడ ఉంటాడా? పట్టుకున్నవాడిని పట్టుకున్నట్టుగా కరకర ఏదో నోట్లో ఏదో భక్ష్య పదార్థం నోట్లో వేసుకున్నట్టుగా నములుతోంది ఆమె. ఇక వాడు ఎవడైనా ఉంటాడా అక్కడ? దగ్గరకు వచ్చి ఎంత అజ్ఞానైనా దగ్గరకు వస్తాడా? కాళికాదేవి ఒకళ్ళనేమో ఏకం జగ్రాహ కేశేషు గ్రీవాయామథ చాపరం పాదేనాక్రమ్య చైవాన్యం ఉరసాన్యమపోథయతు. ఒకళ్ళని జుట్టు పట్టుకు లాగుతోంది, ఒకళ్ళని మెడ పట్టుకు లాగుతోంది, ఒకళ్ళని కాళ్ళతో తొక్కుతోంది, ఒకళ్ళనేమో వక్షస్థలం మీద దెబ్బ కొడుతోంది, శూలంతో పొడి చేస్తోంది. ఇక ఆ రాక్షసులు ఎన్ని శస్త్రాలు మళ్ళీ తీసుకొచ్చారు కదండి, ఆయుధాలు ఇంటి దగ్గర అన్ని పదును పెట్టి తీసుకొచ్చారు కదా. తీసుకొచ్చిన వాటిని మళ్ళీ ఇంటికి తీసుకెళ్తారా? ఇంటికి తీసుకెళ్ళడానికి తీసుకొచ్చారా? వాటిని అన్నింటినీ దేవి మీద విసిరేయడానికే కదా. వాటన్నింటినీ విసిరేస్తోందిట, నోట్లో వేసుకుని కరకరా నవ్వులుతోంది ఈమె. వాళ్ళకి ఆశ్చర్యం, ఏమిటి ఈ శస్త్రాలేవి, అస్త్రాలేవి, ఈ ఆయుధాలేవి, ఏమైపోయాయి ఇవన్నీ? పెద్ద పెద్ద ఆయుధాలని చెప్పి తీసుకొచ్చేమే, ఒక్క ఆయుధం కనిపించట్లేదు, ఏమైపోయినాయి ఇవన్నీ? బలినాం తద్బలం సర్వం అసురాణం దురాత్మనాం అమర్దా భక్షయచ్చాన్యాన్ అన్యాంశ్చాతాడయత్తథా. కొందరిని మర్దించింది అంటే కాలుతో తొక్కివేసింది అని అర్థం. కొందరిని భక్షించింది, కొందరిని దెబ్బలతో 4 దెబ్బలేసి నశింపజేసి, ఓ దెబ్బ వేస్తోందంటే కింద పడుతున్నాడు వాడు. అసినా నిహితా కేచితు, కత్తితో చంపబడ్డారు. కొంతమంది ఖట్వాంగమనే ఆ శివుని యొక్క ఆయుధం అనుకున్నాం కదా, ఆయుధం చేత చంపబడ్డారు.
దంతపు కొనల చేత కొరకబడ్డారు కొంతమంది. ఇలా పట్టుకుని చూసారా, చెరుగ్గడ పూర్వం పెట్టుకునేవారు, ఇలా నోట్లో పెట్టుకుని కొరికేవారు. అలాగే ఒక్కొక్కడిని పట్టుకోవడం, దంతాల కింద పెట్టుకోవడం, కొరకడం అనమాట. ఇన్ని లక్షల మంది, ఇన్ని ఏనుగులు, ఇన్ని రథాలు, ఇన్ని అశ్వాలు పెట్టుకుని చండు వచ్చాడుగా. చూస్తే ఒక్క సైన్యం లేదు, అందరూ వెళ్ళిపోతున్నారు. ఈసారి చండు పరిగెత్తుకుంటూ వచ్చాడు ఈ కాళికాదేవి వైపు. శరవర్షైర్మహాభీమైర్భీమాక్షీం తాం మహాసురః ఛాదయామాస చక్రైశ్చ ముండక్షిప్తై సహస్రశః. భయమును గొలుపుతున్నటువంటి నేత్రాలు కలిగిన ఆ కాళికాదేవిని బాణవర్షాలతో ముంచేశాడు. ఈ ముండాసురుడు కూడా అనేక రథచక్రాలు ప్రయోగిస్తున్నాడు, కప్పివేశాడు. అక్కడ ఆ దేవి ఆ ప్రాంతము మొత్తాన్ని కప్పివేశాడు. తాని చక్రాణ్యనేకాని విషమానాని తన్ముఖం బభూర్యథార్కబింబాని సుబాహూని ఘనోదరం. అనేక సూర్యబింబాలు మేఘ మధ్య భాగమందు ప్రవేశించాయి అన్నట్లుగా ఉంది ఈ చక్రాలన్నీ. కొన్ని వందల వేల చక్రాలను ప్రయోగిస్తే ఆ వచ్చిన చక్రం వచ్చినట్టుగా ఆమె నోట్లోకి వెళ్ళిపోతుంది, ఒక్క చక్రం మిగలట్లేదు. తతో జహాసా తిరుషా భీమం భైరవనాదిని కాళీ కరాళ వక్రాంత దుర్దర్శ దశనోజ్వల. క్రోధంతో భయంకరమైన శబ్దం చేస్తూ ఆ నోరు తెరుస్తోంది, నోట్లో వేసుకుంటోంది. ఆ నోరు, ఆ దంతాలు, ఆ రక్తం ఇవన్నీ చూసి కాళికాదేవి భయంకరముగా ఉండెను, భయాన్ని గొలుపుతోంది ఆమె. ఉత్థాయ చ మహాసింహం దేవీ చండమధావత గృహీత్వా చాస్య కేశేషు శిరస్తేనాసినాచ్ఛనత్. కాళికాదేవి సింహాన్ని అధిష్ఠించి చండాసురుడు వస్తున్నాడుగా, ఆ చండాసురుని వైపే పరిగెత్తి వాడి జుట్టు పట్టుకుని, ఆ జుట్టు పట్టుకుంది కత్తితో వాడి శిరస్సుని, ఒక చూసారా ఏదో చిన్న కాయని తరిగినట్టుగా వాడి శిరస్సును నరికివేసింది. చిన్నే శిరసి దైత్యేంద్రశ్చక్రేనాదం సుభైరవం తేన నాదేన మహత త్రాసితం భువనత్రయం. తల నరకబడగా రాక్షసాధిపతి అయినటువంటి ఆ చండు ఏం చేశాడు, గొప్ప భయంకరమైన ధ్వని చేశాడు. ఆ ధ్వనికి ముల్లోకాలు కూడా భయం చెందే. అధ ముండో అభ్యధావత్తాన్ దృష్ట్వా చండం నిపాతితం తమప్యపాతయద్భూమౌ ఖట్వాంగాభిహతం వృషా. ఏమా, చండు కింద పడ్డాడు, ఇంకా లేవట్లేదు. ఇంకేం లేస్తాడు, తల నరికేసింది కదా. ఇక ముండాసురుడు కాళికాదేవి వైపు పరిగెత్తాడు. అతడిని కూడా ఖట్వాంగమనే ఆ శివుని ఆయుధంతో చంపేసి కింద పడవేసింది. హతశేషం తతస్ అంటే చండు అయిపోయాడు, ముండు అయిపోయాడు, ఇద్దరూ అయిపోయారు. హతశేషం తతసైన్యం దృష్ట్వా చండం నిపాతితం ముండంచ సుమహావీర్యం దిశో భేజే భయాతురం. చండు ముండు వీళ్ళున్నారు కదా అని చెప్పి రాక్షసులందరూ యుద్ధానికి వచ్చారు. వీళ్ళిద్దరూ అయిపోయారు. ఇంకా వాళ్ళకి ఎంత భయం, నాలుగు దిక్కులు ఎవడికి దిక్కు వైపు వాడు పరిగెత్తడం మొదలుపెట్టాడు. అమ్మ బాబాయ్ ఇక్కడ ఉండడం మనకి శ్రేయస్కరం కాదు అని. శిరశ్చండస్య కాళీసా గృహీత్వా మౌండమేవ చ ప్రాహ ప్రచండాట్టహాస మిశ్రమమభ్యేత్య చండికాం మయా తవాత్రోపహృతౌ చండముండౌ మహాపశు యుద్ధయజ్ఞే స్వయం శుంభం నిశుంభం చ హనిష్యసి. కాళికాదేవి చండముండుల శిరస్సులను చేతిలో పట్టుకుని చండుణ్ణి చంపేసింది, ముండుణ్ణి చంపేసింది కదా. ఈ ఇద్దరు శిరస్సులని కాళికాదేవి భయంకరంగా ఉంది. వీళ్ళ తలలని దగ్గర పట్టుకుని చండికాదేవి వద్దకు వచ్చి ఏమనంటోందంటే, అమ్మా చండముండులని ఇద్దరిని
గొప్ప పశువులు వీళ్ళిద్దరినీ చంపేసి శిరస్సులని దగ్గరికి తీసుకొచ్చాను. ఇక నీవే ఓ చండికాదేవి ఆ శుంభ నిశుంభులని చంపుము, నీవే చంపగలవు. ఋషిరువాచ ఋషి అంటున్నాడు, తావానీతౌ తతో దృష్ట్వా చండముండౌ మహాసురౌ ఉవాచ కాళీం కళ్యాణి లలితం చండికావచ. చండు ముండు అనే ఇరువురు గొప్ప రాక్షసుల తలలను తన వద్దకు తీసుకువచ్చినటువంటి కాళికాదేవిని చూచి కళ్యాణి అయినటువంటి చండికాదేవి మృదువైన మాటలతో ఈ విధముగా పలికెను. ఏమందంటే, శ్రీదేవ్యువాచ యస్మాచ్చండంచ ముండంచ గృహీత్వా త్వముపాగత చాముండేతి తతో లోకే ఖ్యాతాదేవి భవిష్యసి. నీవు చండుణ్ణి చంపేశావు, ముండుణ్ణి చంపేశావు, కాబట్టి ఓ కాళికాదేవి నీకు ఇప్పటి నుంచి చాముండా అనే పేరు వస్తుంది. మైసూరులో చాముండేశ్వరి ఆలయం అంటే ఇదే. చండుణ్ణి ముండుణ్ణి ఇద్దరిని సంహరించావు కాబట్టి నీకు చాముండా అనే పేరుతో నీవు ప్రసిద్ధిని పొందగలవు. అయిపోయిందా? ఇంకా ఇంచుమించుకు చివరి శుంభ నిశుంభులు పంపే రాక్షసుల్లో చివరి రాక్షసుడు, ఇతని పేరు రక్తబీజుడు. అతని పేరే రక్తం, రక్తబీజుడు. ఇతని వృత్తాంతం అయిపోయిన తర్వాత ఇంకా శుంభ నిశుంభులు రంగంలోకి ప్రవేశిస్తారన్నమాట. ఇతని వృత్తాంతం కూడా సంక్షిప్తంగా చూద్దాం. ఋషిరువాచ చండే చ నిహతే దైత్యే ముండే చ వినిపాతితే బహుళేషు చ సైన్యేషు క్షయితేష్వసురేశ్వరః తతః కోపపరాధీన చేతాశుంభ ప్రతాపవాన్ ఉద్యోగం సర్వసైన్యానాం దైత్యానాం ఆదిదేశః. చండముండులు ఇద్దరూ కూడా చంపబడ్డారు. రాక్షస సైన్యము నశించిపోయింది. ఇక ఆ రాక్షస ప్రభువు శుంభుడు కోపంతో స్వాధీనమందు లేని చిత్తము కలవాడై ఆలోచన తప్పిపోయింది, ఏం చేయాలో తెలియట్లేదు. మహామహులు అనుకునే రాక్షసులందరూ కూడా యమపురికి ప్రయాణమయ్యారు, బాట పట్టారు. ఇక సమస్త రాక్షసైన్యాలని, మిగిలిన రాక్షసైన్యాలని పిలిచి ఈ విధంగా అన్నాడు. అద్య సర్వ బలైర్దైత్యాః షడశీతిరుదాయుధాః. 86 మంది రాక్షసులు, గొప్ప రాక్షసులుగా ప్రసిద్ధి చెందినవారు. వాళ్ళు సమస్త సైన్యాలని వెంటబెట్టుకుని, అలాగే కంబు అనే పేరుతో ప్రసిద్ధులైన రాక్షసులు కొంతమంది, వాళ్ళెంతమంది? 84 మంది. వాళ్ళు కూడా తమ సైన్యములను వెంటబెట్టుకుని ఇంకా చివరి ప్రయత్నం ఇది, బయలుదేరుగాక. కోటి వీర్యాణి 50 అసురాణం కులాని వై శతం కులాని ధూమ్రాణం నిర్గచ్చంతు మమాజ్ఞయా. కాబట్టి ఈ రాక్షస సైన్యమంతా కూడా యుద్ధానికి సన్నద్ధులు కండి. తాను కూడా, శుంభాసురుడు కూడా వాళ్లతో పాటు యుద్ధమునకు బయలుదేరెను. అంటే తాను యుద్ధానికి బయలుదేరాడు, కానీ ముందుగా కొంతమంది సేనానులు ఉంటారు కదా, వాళ్ళు యుద్ధంలోకి వస్తారు. స చ సింహో ఆయాంతం చండికా దృష్ట్వా తత్సైన్యమతిభీషణం జ్యాస్వనైః పూరయామాస ధరణీ గగనాంతరం. భయంకరమైనటువంటి రాక్షస సైన్యం వస్తుండడం చూసి తన వింటి నారి ధ్వనులతో దిక్కులనన్నిటినీ పూరించెను. ఒక్కసారి ఆ వింటి నారి ధ్వని దిక్కులంతా కూడా ప్రవేశించింది. ఆ సింహం కూడా గొప్ప శబ్దాన్ని చేసింది. ఆ వింటినారి, సింహము, గంట, వీటి ధ్వనులతేచ పూరింపబడినటువంటి దిగ్భాగాలు కలిగినటువంటి ఆ కాళికాదేవి నోరు బయటకు తెరిచి భయంకరమైన ధ్వనులను చేసెను. ఈ సమయంలో బ్రహ్మ, శివుడు, కుమారస్వామి, విష్ణువు, దేవేంద్రులు, వీళ్ళ శక్తులన్నీ కూడా వాళ్ళ శరీరం నుంచి బయటకు వచ్చి చండికాదేవి వద్దకు వచ్చెను. ఇప్పుడు చండికాదేవి శుంభ నిశుంభ సంహారం చేస్తుంది అన్నమాట. ఈ లోపల రక్తబీజుడు ఉన్నాడు.
వాళ్ళ అలంకారాలు, ఆయుధాలు, భూషణాలు అన్నిటినీ కూడా సమర్పించారు. బ్రహ్మ తన శక్తిని ఇచ్చాడు. అదే శక్తి బ్రహ్మాణి అనే పేరుతో ఉన్నది. మహేశ్వరుని యొక్క శక్తి మాహేశ్వరి అనే పేరుతో ఉన్నది. విష్ణువు యొక్క శక్తి వైష్ణవి అనే పేరుతో, నృసింహుని యొక్క శక్తి నారసింహి శక్తి, విష్ణుమూర్తి నుండి వచ్చినటువంటి వారాహ రూపం ధరించి ఉండగా ఏ శక్తి అయితే వచ్చిందో అది వారాహి అని అమ్మవార్ల యొక్క పేర్లు. ఇంద్రుని శక్తి ఇంద్రాణిగా, ఈ విధంగా శక్తులన్నీ వచ్చి చండికా శక్తి అంబికాదేవి శరీరం నుండి భయంకరమైనటువంటి చండికా శక్తి ఉద్భవించింది. సాచ తత్ప్రహితాన్ బాణాన్ శూలశక్తి పరశ్వతాన్ చిచ్ఛేద లీలయాత్మాత ధనుర్ముక్తైర్మహేషుభిః. రాక్షసులు ప్రయోగించిన బాణాలు, శూలాలు, శక్తి, గొడ్డళ్ళు ఒకట, ఎన్ని ఆయుధాలు! ఆ చండికాదేవి తన పెద్ద పెద్ద బాణాలతో ముక్కలు ముక్కలు చేసెను ఆ ఆయుధాలని. బ్రహ్మాణీ శక్తి శత్రువులున్న చోటకు పరిగెత్తి తన కమండలమందలి జలమును వారిపై జల్లి వారిని పరాక్రమహీనులుగా చేసెను. బ్రహ్మ ఇచ్చిన శక్తి కదా, బ్రహ్మ చేతిలో కమండలం, ఆ కమండలంలో జలం. మాహేశ్వరీ శక్తి త్రిశూలంతోనూ, వైష్ణవీ శక్తి సుదర్శన చక్రంతోనూ, కౌమారీ శక్తి తన శక్తితోనూ రాక్షసులను సంహరించెను. వారాహమూర్తి తన ముట్టెతోనూ, వరాహం కదా, పంది కదా, తన ముట్టెతోనూ, ఐంద్రీ శక్తి వజ్రాయుధంతోనూ, నారసింహీ శక్తి గోళ్లతోనూ ఈ విధంగా చేసెను. రక్తబిందుర్యదా భూమౌ పతత్యస్య శరీరతః సముత్పతతి మేదిన్యాస్తత్ప్రమాణో మహాసురః. రాక్షస సైన్యము భయంతో పారిపోతున్నారు. ఈ అమ్మవారి యొక్క ఈ శక్తులన్నీ కూడా రాక్షసులను సంహరిస్తూ ఉండగా రక్తబీజుడనే రాక్షసుడు కోపంతో రంగంలోకి ప్రవేశించాడు. ఆయన యొక్క విశేషం ఏమిటంటే, ఆయన శరీరం నుంచి ఒక రక్తబిందువు కింద పడితే ఆ రక్తబిందువు నుండి గొప్ప మళ్ళా ఆ రాక్షసుని ఆకృతితో సమానమైన ఇంకొక రాక్షసుడు పుడుతూ ఉంటాడు. అది ఆయన యొక్క విశేషం. తన వజ్రాయుధంతో రక్తబీజుని కొట్టెను అమ్మవారు. ఆ రక్తబీజుని నుండి చాలా రక్తము స్రవించెను. ఆ రక్తము నుంచి అనేక మంది రక్తబీజులు, మళ్ళీ అదే ఆకృతి కలిగినటువంటి అనేక మంది రక్తబీజులు ఉత్పన్నమై లేచిరి. ఈమె ఒక దెబ్బ కొడుతోంది వజ్రాయుధంతో, కుండలతో రక్తం ప్రవహిస్తోంది. ఒక్కొక్క బిందువు నుండి ఒక్కొక్క రక్త బీజుడు పుడుతున్నాడు. అంటే ఎన్ని వేల మంది రక్త బీజులు అవుతారో చూడండి. అనేక మంది, అనేక శక్తులు, అటు వారాహి శక్తి, ఇటు కౌమారీ శక్తి, అటు మాహేశ్వరీ శక్తి వాళ్ళ ఆయుధాలతో రక్తబీజుడిని వధించడానికి విశ్వప్రయత్నము చేసిరి. సచాపి గదయా దైత్య సర్వాయేవాహనత్పృథకు మాతృ కోపసమావిష్టో రక్తబీజో మహాసుర. ఈ రక్తబీజుడనే మహారాక్షసుడు
శక్తి రూపిణులైనటువంటి మాతృగణాలని తన గదతో కొట్టెను. ఇతను యుద్ధం చేస్తున్నాడు, వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. తాన్ విషణ్ణాన్ సురాన్ దృష్ట్వా చండికా ప్రాహ సత్వరా. భయంతో నిండిపోయారు దేవతలంతా కూడా. సమానంగా యుద్ధం చేస్తున్నాడు అది రక్తబీజుడు. వాడినేమో దెబ్బ కొడితే చాలు అనేక వందల కొలిది రక్తబీజులు పుడుతున్నారు. ఇక దీనికి ఉపాయం ఏమిటంటే చండికాదేవి కాళికాదేవితో అంటోంది, ఓ చాముండా, నీవు నోటిని విస్తరింప చేయము. ఒకసారి నోరు తెరు, నువ్వు చేయాల్సిన పని. రక్తబీజుని శరీరం నుంచి రక్తం కింద పడుతుంది కదా, కింద పడకుండా మొత్తం రక్తాన్ని నీవు త్రాగివేయము. రక్త బిందువులు కింద పడితే కదా రక్తబీజులుగా రాక్షసులుగా ఉద్భవించడం, కింద పడ్డానికి వీల్లేదు. ఆ రక్తాన్నంతటినీ నీవు త్రాగుము. రక్తము నుండి ఉద్భవించినటువంటి ఆ రక్తబీజుని రక్తము నుండి ఉద్భవించిన గొప్ప రాక్షసులను తింటూ ఈ యుద్ధరంగమందు సంచరించుము. ఈ విధంగా రక్తం కారి 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 ఏమవుతాడు? ఇంకా రక్తబీజులు పుట్టకపోతే ఎంత రక్తం ఉంటుంది ఏంటి? ఎంతో అంత బోళ్ళంత రక్తం ఉంటుంది, ఎప్పటికప్పుడికి అయిపోతుంది కాది. రక్తము క్షీణించి నాశము చెందును. ఋషిరువాచ ఇత్యుక్త్వా తాంతతో దేవి శూలేనాభిజగానతం ముఖేన కాళీ జగృహే రక్తబీజస్య శోణితం. చండికాదేవి కాళికాదేవితో ఈ విధంగా పలికి శూలంతో రక్తబీజుని ఒక పోటు పొడిచింది. ఏమవుతుంది? ఓ రక్తం నదిలాగా ప్రవహిస్తోంది. రక్తం కాళికాదేవి నోట్లో పోసుకుంటోంది రక్తాన్ని. రక్తబీజుడు తన గదతో చండికాదేవిని దెబ్బ కొట్టాడు. కొంచెము కూడా ఆమెకు నొప్పి కలుగలేదు. ఈ విధంగా రక్తబీజుని దేహం నుంచి ఎటు నుంచి రక్తం ప్రవహిస్తోందో చాముండాదేవి అటు వెళ్ళి ఆ నోటితో రక్తమును గ్రహించెను. ఎక్కడా కింద పిసరంత రక్తం పడకుండా చూసుకుంది. ఈ విధంగా రక్తపాతం వల్ల పోని రక్తం పడింది, పోని రాక్షసులు పుట్టారు అనుకోండి, రక్తాన్ని నోట్లో పోసుకుందో లేదా రక్తం వల్ల పుట్టిన రాక్షసుల నోట్లో పోసుకుందో ఏదైనా ఒకటేగా. వచ్చిన వాళ్ళు వచ్చినట్లు లోపలికి వెళ్ళిపోతున్నారన్నమాట. దేవీ శూలేన చక్రేణ బాణైరసిభిరిష్టిభిః జఘాన రక్తబీజంతం చాముండా పీతశోణితం. చండికాదేవి శూలంతోనూ చక్రంతోనూ బాణాలతోనూ కత్తులతోనూ ఖడ్గాలతోనూ చాముండాదేవిచే త్రాగబడిన రక్తము కలిగిన రక్తబీజుని చంపెను. చాముండాదేవేమో రక్తం తాగేస్తోంది, ఈమె చండికాదేవి శూలంతో పోటు పొడిచి చంపివేశను. సపపాత మహీపృష్ఠే శస్త్ర సంహతితో హతః నీరక్తశ్చ మహీపాల రక్తబీజో మహాసురః. శస్త్ర సమూహంతో చంపబడిన ఆ రక్తబీజుడనే మహారాక్షసుడు రక్తహీనుడై, ఇంకెక్కడ రక్తం, రక్తహీనుడై నేలపై పడి ప్రాణములను వదిలెను. తతస్తే హర్షమతులమవాపుస్త్రిదశా నృపా తేషాం మాతృగణో మత్తో ననర్తాశృంమదోద్ధతః. కాబట్టి దేవతలు అమితమైనటువంటి ఆనందమును పొందిరి. అయిపోయింది, రక్తబీజుడు వంతు కూడా అయిపోయింది. ఇంకా తన దగ్గర ఉన్నటువంటి గొప్ప గొప్ప పేరు పొందిన రాక్షసులందరూ వెళ్ళారు. వాళ్ళు యమపురికి ప్రయాణం కట్టారు, ఎవ్వరూ మిగలలేదు. రాజోవాచ, సురధుడు అనేటువంటి రాజు చెప్తున్నాడు. రాజోవాచ విచిత్రమిదమాఖ్యాతం భగవన్ భవతా మమ దేవ్యాశ్చరితమాహాత్మ్యం రక్తబీజవధాశ్రితం. ఓ పూజ్యుడా, రక్తబీజ వధకు సంబంధించిన అద్భుతమైన ఈ దేవీ చరిత్ర మాహాత్మ్యమును మీరు నాకు చెప్పితిరి. ఈ సురథుడు అనేటువంటి రాజు సుమేధసుడనే ఋషితో అంటున్నారు, ఎంత గొప్ప చరిత్ర చెప్పారు మహాస్వామి. మరి ధూమ్రలోచనుడు దగ్గర నుంచి రక్తబీజుడు దాకా అందరూ చంపివేయబడగా
మరి మిగిలిన శుంభుడు నిశుంభుడు ఏమయ్యారు? వాళ్ళ గురించి కూడా మీరు చెప్పరా? ఋషిరువాచ చకార కోపమతులం రక్తబీజే నిపాతితే శుంభాసురో నిశుంభశ్చ హతేష్వన్యేషు చాహవే. రక్తబీజుడు రాక్షస సైన్యము అందరూ చంపబడడాన్ని చూసి శుంభ నిశుంభ రాక్షసులకి కోపం వచ్చింది. హన్యమానం మహాసైన్యం విలోక్యామర్షముద్వహన్ అభ్యధావన్ నిశుంభోధ ముఖ్యయాసురసేనయా. శుంభాసురుడికి కోపం వచ్చి మిగిలిన రాక్షసేనను వెంటబెట్టుకుని యుద్ధానికి పరిగెత్తాడు. ఆ శుంభునికి ముందు వెనక ప్రక్కభాగములందు గొప్ప గొప్ప రాక్షసుల్ని నిలిచి సందష్టౌష్ఠపుటాహ, పెదవులు కొరుక్కుంటున్నారట కోపంతో. ఏమిటి, ఒక్క స్త్రీవి ఇంతమంది వేల కొలది రాక్షసులని మట్టుబెట్టావా? కోపం. ఆ జగామ మహావీర్య శుంభోపి స్వబలైర్వృత. శుంభాసురుడు తన సైన్యాన్ని వెంట నిడుకుని యుద్ధంతో దేవిని సంహరించడానికి అత్యంత కోపంతో వచ్చాడు. వర్షించుచున్న 2 మేఘాలలాగా ఆ దేవికి ఈ శుంభ నిశుంభ రాక్షసులకు మధ్య బాణవర్షంతో భయంకరమైన గొప్ప యుద్ధము జరిగెను. వాళ్ళు ఎంత వర్షపు ధారలాగా ఇన్ని బాణాలను ప్రయోగిస్తూ ఉంటే అమ్మవారు తన బాణ సమూహాలతో చండికాదేవి ఛేదించెను, ముక్కలు ముక్కలు చేసెను. అంతేకాదు వాళ్ళ అవయవాలయందు శుంభ నిశుంభ రాక్షసుల యొక్క అవయవాలయందు బాణపు దెబ్బలు కొట్టెను. నిశుంభుడు ఏం చేశాడంటే ఒక ఖడ్గాన్ని తీసుకుని సింహముని తలపై బాదాడు. నిశుంభుడు దేవీ వాహనాన్ని మోదగా దేవి ఏం చేసిందంటే వాడి యొక్క కత్తిని ముక్కలు ముక్కలు చేసెను. అతడు ధరించినటువంటి కవచమును కూడా చిన్నాభిన్నము చేసెను. నిశుంభుడు తన కవచం పోయింది, ఖడ్గం పోయింది, శక్తి అనే ఆయుధాన్ని దేవి మీద ప్రయోగించాడు. చిన్నే చర్మణి ఖడ్గే చ శక్తిం చిక్షేప సోసుర. తన ఆయుధం పోయింది, కవచం పోయింది. వీడేం చేశాడు నిశుంభుడు? తన దగ్గర ఒక ఆయుధం ఉంది, శక్తి అనే ఆయుధం, దేవి మీద ప్రయోగించాడు. ఆ ఆయుధాన్ని కూడా 2 ముక్కలు చేసింది దేవి. కోపంతో కూడుకున్న నిశుంభుడు శూలాన్ని తీసుకున్నాడు. తన పిడికిలి దెబ్బలతో దేవి ఆ శూలమును పిండి పిండి చేసెను. నిశుంభుడు గదాయుధాన్ని గ్రహించాడు. త్రిశూలంతో ముక్కలు ముక్కలు చేసింది అమ్మవారు, అది భస్మమైంది. గొడ్డల ఆయుధాన్ని గ్రహించాడు, దాన్ని కూడా ముక్కలు ముక్కలు చేసి చండికాదేవి ఆ నిశుంభుణ్ణి గాయపరిచి నేలపై పడవేసెను. నేల మీద పడ్డాడు. తన సోదరుడు నిశుంభుడు భూమి మీద పడిపోగా మిక్కిలి కోపం కలిగినటువంటి శుంభుడు ఆ అంబికాదేవిని చంపుటకు బయలుదేరెను. రథమందు ఉండి శుంభుడు ఏం చేశాడు? తన తమ్ముడు నిశుంభుడు కింద పడ్డాడు కదా, రథమందు ఎక్కి, అంటే చచ్చాడో లేదో తెలియదు కానీ శక్తి అయితే లేదు, లేచే శక్తి అయితే లేదు. చూద్దాం ఏం జరుగుతుందో. రథమందు ఎక్కి ఆయుధాలను గ్రహించి 8 భుజాలతో ఆ శుంభుడు విచిత్రమైన ఆకారంతో ఆకాశమంతా వ్యాపించాట. ఈ భుజమట్టు ఇలా వేస్తే మొత్తం అంతా ఆకాశాల చివర్లన్నీ అంటుకుంటున్నాయి. అంతటి రూపంతో యుద్ధమునకు వచ్చెను. ఆ శుంభుని చూసి అంబికాదేవి శంఖాన్ని పూరించి వింటినారిధ్వని చేసి ఘంటానాదంతో దిక్కులన్నింటినీ పూరించి అమ్మవారు ఏం చేసిందంటే అట్టాట్టహాస సమశివం శివదూతి చకార తైశబ్దైరసురాస్త్రేషు అసురాస్త్రేషు శుంభ కోపం పరం యయౌ. శివదూతి అయినటువంటి చండిక కూడా అమంగళకారి అయిన వికటాట్టహాసమును చేసెను. శివదూతి అని చెప్తున్నారు ఇక్కడి నుంచి. మధ్యలో ఒక వృత్తాంతం ఒకటి జరిగింది. అంటే వీళ్ళంతా శుంభుడు నిశుంభుడు వీళ్ళంతా తన మీదకు యుద్ధానికి వస్తున్నారని చెప్పి వీళ్ళకి జ్ఞానోదయం చేయమని చెప్పి శివుణ్ణే దూతగా పంపించింది ఆమె.
ఒకసారి వాళ్ళకి చెప్పిరా ఓ మహానుభావ, ఓ పరమేశ్వర, వాళ్ళకి నువ్వేనా జ్ఞానోదయం చెయ్యి, వీళ్ళైతే యుద్ధంలో చేస్తారు వీళ్ళంతా కూడా, కాబట్టి నువ్వు దూతగా వెళ్ళంటే పాపం శివుడు దూతగా వెళ్ళి వాడికి హితబోధ ఏదో చేద్దామని అనుకున్నాడు ఆయన. వాళ్ళ మాట వింటారా? మంచి మాట తలకెక్కుతుందా? అంత్యకాలం సమీపించినప్పుడు ఎవరికి మంచి మాట తలకెక్కదు, వాళ్ళకి అదృష్టం అలా రాసిపెట్టినప్పుడు వినలేదు. కాబట్టి శివదూతి అని చెప్తూ ఉంటాడు ఇందులో. శివదూతి అంటే శివుని దూతగా పంపింది కాబట్టి శివదూతి అనే పేరు వచ్చింది. కాబట్టి శివదూతి పలికింది అంటే అర్థం అది అమ్మవారే. దురాత్మన్ తిష్ఠేతి వ్యాజహారాంబికా యదా తదా జయేత్యభిహితం దేవైరాకాశ సంస్థితై. ఓ దుర్మార్గుడా, నిలు అని చెప్పి అంబికాదేవి పలికినంతనే ఆకాశమందున దేవతలు జయధ్వానములు చేసిరి. శుంభేనాగత్య యాశక్తిర్ముక్త జ్వాలాతి భీషణ ఆయాంతి వన్నికూటాభా సా నిరస్తా మహోల్కయా. శుంభుడు ఏం చేశాడంటే జ్వాలారూపమైన శక్తిని ప్రయోగిస్తే వన్ని సమూహంలాగా తన మీదకు వస్తోంది ఆ శక్తి. అంబికాదేవి మహోల్క అనే పేరు కలిగిన ఆయుధ విశేషంతో త్రిప్పి కొట్టెను. ఓ రాజా, శుంభుడు సింహనాదంతో గర్జించగా ఆ ధ్వని ముల్లోకములను వ్యాపించింది. కానీ దేవీ ప్రభావంతో ఆకాశమందు ఉద్భవించిన మెరుపుల ధ్వని ఆ ధ్వనిని వినపడకుండా చేశాను. మెరుపుల ధ్వని, ఇతడేదో సింహనాదం చేశాడు కానీ దేవి ప్రభావం వల్ల మెరుపుల ధ్వని వచ్చింది. అందరికీ మెరుపుల ధ్వని వినిపించింది కానీ ఈయన చేసిన సింహనాదం మాత్రం ఎవరికీ వినపడలేదు. శుంభముక్తాన్ శరాన్ దేవి శుంభస్తత్ ప్రహితాన్ శరాన్ చిచ్ఛేద స్వశరైరుగ్రై శతశోథ సహస్రశః. వందల కొలది వేల కొలది శుంభుడు విడుస్తున్న బాణాలని దేవి తన ఉగ్రరూపములైన బాణాలతో విచ్ఛిన్నము చేసెను. ఒక్క బాణం కూడా ఈమె దరికి చేరటం లేదు. అలాగే దేవి విడిచిన బాణాలను కూడా వాడు విచ్ఛిన్నం చేస్తున్నాడు. ఈమె వేసిన బాణాలకి పని జరగట్లేదు, అతడు వేసిన బాణాలకి పని లేదు, ఉపయోగం లేదు. తతస్సా చండికా క్రుద్ధా శూలేనాభిజఘాన తం సదదాభిఘాతో భూమౌ మూర్ఛితో నిపపాతః. క్రుద్ధురాలైనటువంటి చండికాదేవి శుంభుణ్ణి తన శూలంతో పొడిచి గాయపరిచెను. ఓ శూలంతో ఓ పోటు పొడిచింది. శుంభుడు మూర్ఛపడి కింద పడ్డాడు. ఇంతకుముందు నిశుంభుడు కింద పడ్డాడు అనుకున్నాం కదా, ఇప్పటికీ ఆయనకి కాస్త తెలివి వచ్చింది. అతను లేచాడు. ఈసారి అతను విల్లమ్ములను ధరించాడు, 10,000 బాహువులను ధరించాడు. నిశుంభుడు చక్రాయుధంతో చండికాదేవిని కప్పివేశాడు, చక్రంతో కప్పివేశాడు. ఆ చక్రమే మొత్తం ఆకాశమంతా వ్యాపించి ఉంది. తతో భగవతీ క్రుద్ధ దుర్గతినాశిని చిచ్ఛేదతాని చక్రాణి స్వశరైః సాయకాంశ్చతాన్. దుర్గాదేవి క్రుద్ధురాలై తన బాణములతో నిశుంభుడు ప్రయోగించిన చక్రాలని బాణాలను కూడా త్రుంచివేశను, ముక్కలు ముక్కలు చేసెను. తర్వాత నిశుంభుడు ఏం చేశాడు? గదాయుధాన్ని గ్రహించాడు, చండికాదేవిని చంపడానికి పరిగెత్తాడు. తస్యాపతత ఏవాశు గదాం చిచ్ఛేద చండికా ఖడ్గేన శితధారేణ సచశూలం సమాదదే. తన మీదకు వస్తున్నటువంటి గదాయుధాన్ని చండికాదేవి వాడి అయిన ఖడ్గంతో విచ్ఛిన్నం చేసింది. ఈసారి నిశుంభుడు శూలాన్ని గ్రహించాడు. శూలాన్ని చేతితో పట్టుకుని తన మీదకు వస్తుండగా చండికాదేవి ఏం చేసిందంటే తన శూలాన్ని తీసుకుని వాడి హృదయంలో ఒక పోటు పొడిచింది. అంతే, నిశుంభుడు చీల్చబడ్డాడు, 2 ముక్కలయ్యాడు. అతను 2 ముక్కలయ్యాడని ఆగిందా, మరొక పురుషుడు అతని హృదయం నుండి బయలువెడలి బయటకు వచ్చాడు. ఇంకొకడు వచ్చి నిలు అంటున్నాడు. వాడిని ఏం చేసింది? అంబికాదేవి పెద్దగా నవ్వి తన ఖడ్గంతో ఆ పురుషుని శిరస్సును నరికివేశను. అంతటా ఆ పురుషుడు నేల మీద పడ్డాడు. నిశుంభుడు మరణించెను. నిశుంభుడి పని అయిపోయింది. అంతటా దేవీవాహనమైన సింహము తన వాడి అయిన కోరలతో ముక్కలుగా చేయబడిన శిరస్సులు కలిగిన రాక్షసులను భక్షించెను. శివదూతి అయిన చండికాదేవి మరికొంతమంది రాక్షసులను
భక్షించెను. ఈ విధంగా నిశుంభుడు అనేటువంటి రాక్షసుడు మరణించాడు. ఇక మిగిలినవాడు శుంభుడు అనేటువంటి రాక్షసుడు. ఋషిరువాచ నిశుంభం నిహతం దృష్ట్వా భ్రాతరం ప్రాణసంమితం హన్యమానం బలంచేవ శుంభ క్రుద్ధో బ్రవీద్వజ. తన సోదరుడైనటువంటి నిశుంభుడు చనిపోయాడు. రాక్షస సేనలు చంపబడ్డాయి. శుంభుడు కోపంతో దేవితో ఈ విధంగా పలికాడు, మదించినందున ఓ దుష్టురాలా, ఓ దుర్గా, నీవు గర్వించకము. అభిమానవతివైనటువంటి నీవు నీ శక్తితో నీవు యుద్ధము చేయుటలేదు, ఇతరుల బలములను ఆశ్రయించి యుద్ధము చేయుచున్నావు. శ్రీదేవ్యువాచ, ఓరి అమాయకుడా, ఏకైవాహం జగత్యద్ర ద్వితీయాకా మమాపరా. ఓరి వెర్రివాడా, నేను తప్ప ఎవరున్నారయ్యా ఈ సృష్టిలో? ఇంత తెలివి తక్కువ వాడా? నేను ఇతరుల యొక్క శక్తుల్ని గ్రహించి నేను యుద్ధం చేస్తున్నానంటావా? వాళ్ళేదో ప్రేమతో ఇచ్చారు కాబట్టి నేను తీసుకున్నాను, నాకు అది అవసరమా? అసలు నేను తప్ప ఎవరైనా ఉన్నారా? చూడండి. తతస్సమస్తం ఏకైవాహం జగత్యత్ర, ఈ జగత్తులో ఉన్నది నేనొక్కదానిని. ద్వితీయాకా మమాపరా, నేను సృష్టిస్తే వచ్చిన వాళ్ళందరూ కూడా, నాతో ఉన్నవాళ్ళు ఎవ్వరూ లేరు. పశ్యైతా దుష్టమయ్యేవ విశంత్యో మద్విభూతయ. ఈ చూడు, నువ్వేమంటున్నావు, ఇన్ని శక్తులు, వారాహి, ఐంద్రాణి, ఇన్ని శక్తులు వచ్చాయంటున్నావు కదా, చూడు ఈ శక్తులన్నీ నేను రమ్మంటే వచ్చి నాలో లీనమైపోతున్నాయి. చూడు, ఇప్పుడు ఎవరు మిగిలేరు? నేను ఒక్కతానే కదా మిగిలేను. ఋషిరువాచ తతః సమస్తాస్తా దేవ్యో బ్రహ్మాణి ప్రముఖాలయం తస్యా దేవ్యాస్తనౌ జగ్మురేకైవాసీత్ తదాంబిక. ఈ బ్రహ్మాణి మొదలుగా కలిగిన శక్తులన్నీ కూడా ఒక్కటే ఆ దేవి యొక్క శరీరమందు ప్రవేశించినవి. మిగిలినది అంబికాదేవి, ఒక్క దేవి మాత్రమే మిగిలెను. శ్రీదేవ్యువాచ, నువ్వేమంటున్నావు, ఇంతమందిని ఆశ్రయంగా చేసుకుని యుద్ధం చేస్తున్నాను అన్నావు. ఇప్పుడు చూడు ఎవరు మిగిలేరు? నేను ఒక్కదాన్నే కదా మిగిలేను. అయ్యే సరే, ఇంక ఈసారి నాతో యుద్ధం చేస్తావా? రా. తతః ప్రభవృతే యుద్ధం దేవ్యా శుంభస్య చోభయోః పశ్యతాం సర్వదేవానాం అసురాణాం చ దారుణం. అంబికాదేవి శుంభాసురుల మధ్య గొప్ప భయంకరమైన యుద్ధం జరిగింది. ముల్లోకాలకి భయాన్ని కలిగించేటువంటి యుద్ధం అది, సామాన్యమైనటువంటి యుద్ధం కాదు. దివ్యాన్యస్త్రాణి శతశో ముముచే యాన్యథాంబిక బభంజ తాని దైత్యేంద్రస్తత్ప్రతిఘాతకర్తృభిః. అంబికాదేవి వందల కొలది విడుస్తున్నటువంటి దివ్యాస్త్రాలని శుంభాసురుడు భగ్నము చేసెను. శుంభాసురుడు ప్రయోగించేటువంటి దివ్యాస్త్రాలని పరమేశ్వరి లీలామాత్రంతో తన హుంకారములతోనే భగ్నము చేసెను. ఇంత గొప్ప యుద్ధం జరుగుతోంది. అటు పిమ్మట తతఃశరషతైర్దేవీమాచ్ఛాదయత సోసురః సా చ తత్కుపితాదేవి ధనుశ్చిచ్ఛేదచేషుభిః. ఆ శుంభాసురుడు వందల కొలది బాణాలతో అంబికాదేవిని కప్పివేశెను. అంబికాదేవి తన బాణములతో అతని ధనుస్సును విరిచెను. ఏమండి, ధనుసు పోయింది. ఇంకేమైంది? శుంభాసురుడు ఏం చేశాడు? శక్తి ఆయుధాన్ని గ్రహించాడు. చేతి యందున్న ఆ శక్తిని కూడా అంబికాదేవి తన చక్రముతో నశింపచేసెను. ఇక ఏ ఆయుధాలు మిగలలేదు అతనికి. తతః ఖడ్గముపాదాయ శతచంద్రంచ భానుమతు అభ్యధావత తాం హంతుం దైత్యానాం అధిపేశ్వరః. ఇక రాక్షసాధిపతి అయిన శుంభాసురుడు శతచంద్రం అనే కవచాన్ని ధరించి, ఖడ్గాన్ని ధరించి అంబికాదేవిని సంహరించడానికి పరిగెత్తను. తస్యాపతత ఏవాషు ఖడ్గం చిచ్ఛేద చండికా ధనుర్ముక్తైశ్చితైర్బాణైశ్చర్మ చార్కకరామలం. తన మీదకి వస్తున్నటువంటి ఆ ఖడ్గాన్ని అంబికాదేవి విచ్ఛిన్నం చేసి తాను వదిలిన బాణాలతో మిక్కిలి సూర్యకాంతి కలిగిన ఆ కవచమును కూడా దేవి నాశనము చేసెను. ఇంకా శుంభుడి దగ్గర ఏం మిగలట్లేదు. చూడండి. అశ్వాంశ్చ పాతయామాస రథం సారథినా సహా. అంబికాదేవి సారథితో సహా రథాన్ని, గుర్రాలని భగ్నం చేసింది. ఆ శుంభాసురుడు అశ్వాలను పోగొట్టుకున్నాడు, సారథిని పోగొట్టుకున్నాడు, ధనుస్సును పోగొట్టుకున్నాడు, ఆయుధాలను పోగొట్టుకున్నాడు. ముద్గరాయుధాన్ని
ముద్గరాయుధం అంటే రోకలి బండ లాంటి ఒక ఆయుధాన్ని గ్రహించి పరిగెత్తాడు. చిచ్ఛేదాపతతస్తస్య ముద్గరం నిశితైశ్వరై. ఆ ముద్గరం అనేటువంటి రోకలి బండ లాంటి ఆ ఆయుధాన్ని కూడా వాడి అయిన తన బాణములతో విచ్ఛిన్నము చేసెను. అయినా శుంభాసురుడు వెనుతిరగకుండా పిడికిలి బిగించి దేవి మీదకు పరిగెత్తెను. సముష్టిం పాతయామాస హృదయే దైత్యపుంగవ దేవ్యాస్తం చాపి చాదేవి తలేనోరస్య దాడయతు. ఎంత భ్రష్టుడంటే వీడు, తన పిడికిలతో దేవి యొక్క వక్షస్థలం మీద గుద్దు గుద్దాడు. దేవి కూడా అరచేతితో అతని వక్షస్థలాన్ని ఒక దెబ్బ కొట్టింది. భయంకరమైన యుద్ధం. తతః తల ప్రహారాభిహతో నిపపాత మహీతలే సదైత్యరాజ సహస పునరేవ తథోత్థితః. దేవి యొక్క అరచేతి దెబ్బతో శుంభాసురుడు నేల మీద పడ్డాడు, పడి మళ్ళీ పైకి లేచాడు. రాక్షస మాయలు. ఉత్పత్య చ ప్రగృహ్యోచ్చైర్దేవీం గగనమాస్థితః తత్రాపి సా నిరాధార యుయుధే తేన చండిక. పైకి ఎగిరాడు. ఆకాశంలో నిలబడి శుంభుడు నిలిచి యుద్ధం చేస్తున్నాడు. దేవి కూడా పైకి ఎగిరింది. ఎటువంటి ఆశ్రయము ఆధారం లేకుండా ఆకాశంలో నిలబడి శుంభుడితో యుద్ధం చేస్తోంది. నియుద్ధం ఖేతదా దైత్యశ్చండికా చ పరస్పరం చక్రతు ప్రథమం సిద్ధముని విస్మయకారకం. ఆశ్చర్యం, ఆకాశంలో నిలబడి పరస్పరం యుద్ధం చేసుకోవడం అనేది మొట్టమొదటిసారి దేవతలు చూస్తున్నారు. ఆశ్చర్యం. శుంభాసురునితో అంబికాదేవి చాలా కాలం బాహుయుద్ధం చేసి ఒకసారి అతన్ని పట్టుకుని జుట్టుపట్టుకు పైకి లేపి ఆకాశం నుండి అక్కడి నుంచి భూమి మీదకి ఓ విసిరి కొట్టింది. కింద పడ్డాడు వాడు. శుంభాసురుడు భూమి మీద పడి సక్షిప్తో ధరణీం ప్రాప్య ముష్టిముద్యమ్య వేగతః అభ్యధావత దుష్టాత్మ చండికా నిధనేచ్ఛయ. కింద పడ్డాడు. ఆకాశం నుంచి కిందకి విసిరేసింది. కింద పడి పిడికిలి బిగించి ఇంకా మళ్ళీ ఆమెను చంపాలి అని చెప్పి పరిగెత్తుకుంటూ వెడుతున్నాడు. తమాయాంతం తదో దేవి సర్వదైత్య జనేశ్వరం జగత్యాం పాతయామాస భిత్వా శూలేన వక్షసి. తన మీదకు వస్తున్నటువంటి ఆ రాక్షసాధిపతి శుంభాసురుని అంబికాదేవి శూలంతో తన వక్షస్థలమందు ఓ పోటు పొడిచిందంతే. స గతాసు పపాతోర్వ్యాం దేవీ శూలాగ్ర విక్షతః చాలయన్ సకలాం పృథ్వీం సాబ్ధిద్వీపాం సపర్వతాం. అంబికాదేవి శూలము చేత చీల్చబడి ప్రాణములు పోగొట్టుకున్న శుంభాసురుడు నేల మీద పడ్డాడు. ఆ శుంభాసురుడు కూడా తతః ప్రసన్నమఖిలం హతే తస్మిన్ దురాత్మని జగత్స్వాస్థ్యమతీవాప నిర్మలం చాభవన్నభః. శుంభుడు కూడా చివరిగా చచ్చాడు, అయిపోయింది. సమస్త ప్రపంచము ప్రసన్నమై స్వస్థతను పొందినది. ఆకాశము నిర్మలమయ్యను. పాపిష్టి వాళ్ళందరూ వెళ్ళిపోయారు కదా, నిర్మలమై. ఉత్పాత మేఘా సోల్కా ఏ ప్రాగాసంస్తే శమం యయుః సరితో మార్గవాహిన్య తథా శుంభే నిపాతితే. శుంభుడు జీవించి ఉన్నప్పుడు ప్రకృతి వైపరీత్యాలతో కూడుకుని అశుభ సూచకములైన ఉల్కలతో కూడుకుని మేఘాలుండేవి ఆయన జీవించి ఉన్నప్పుడు. ఇవి ఇప్పుడు శుంభాసురుడు మరణించగా శమించాయి. ఆ ఉల్కలు అశుభ సూచకములైనటువంటి ఉత్పాతాలు అన్నీ కూడా శమించి అదృశ్యమయ్యను. నదులు కూడా తమ తమ స్థానములందు ప్రవహింపసాగెను. తతో దేవగణా సర్వే హర్షనిర్భర మానసాః బభూవుర్నిహతే తస్మిన్ గంధర్వా లలితం జగుః. శుంభాసురుడు నిశుంభుడు వెళ్ళిపోయాడు, శుంభాసురుడు కూడా వెళ్ళిపోయాడు. ఇంకెవరూ మా రాక్షసులు మిగల్లేదు. దేవగణాలు సంతోషంతో నిండిన మనస్సులు కలవారి గంధర్వులు లలితగానము చేసిరి, లలితముగా గానము చేసిరి. అవాదయం స్తథైవాన్యే నృతుశ్చాప్సరోగణాః వపుః పుణ్యాస్తథావాతాః సుప్రభోభూద్దివాకరః. మరికొంతమంది వాద్యాలను మ్రోగించారు, అప్సరసలు నాట్యం చేశారు, పవిత్రమైన గాలులు వీచినాయి, సూర్యుడు శోభనమైన కాంతిని ధరించెను. జజ్వలుశ్చాగ్నయ శాంతాః శాంత దిగ్జ్వనిత స్వనాః. శాంతించిన అగ్నులు ప్రజ్వలించినవి, దిగ్భాగములన్నీ శాంతిని ప్రకటించు ధ్వనులు కలిగినవి అయ్యను. ఈ విధంగా దేవీ మహాత్మ్యంలో శుంభ సంహారం కూడా అయిపోయింది. మొత్తం రాక్షసులందరినీ కూడా ఆ అమ్మవారు వధించేసింది. ఇప్పుడు రాక్షసులు మరణించగా దేవతలు స్వస్థతని పొంది దేవతలు
ఆ నారాయణి అమ్మవారికి స్తోత్రములు చేస్తున్నారు, స్తుతిని చేస్తున్నారు. ఈ స్తుతి రేపటి ప్రవచనంలో చెప్పుకుందాం. ఇంతటితో ఈరోజు ప్రవచనం పూర్తయింది. స్వస్తి.